క్రైస్తవం ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? సూసైడ్ అనేటటువంటి ఒక అటెంప్ట్ ఏదైతే నేను చేయాలని అనుకున్నాను, వాళ్ళు నీళ్ళలో మునిగి పాపాలు పోగొట్టుకున్నారు, మీరు నీళ్ళలో మునిగి మా పాపాలు పోయినాయి, మేము ఇప్పటి నుంచి ప్రభువుని నమ్ముతాం అని అంటున్నారు. ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి? అంధవిశ్వాసానికి విశ్వాసానికి తేడా ఉంటుంది. ఆధ్యాత్మిక సిద్ధాంతాలను బోధించే గురువులు ఉంటారు. నీ కంట్లో ఉన్న దూలాన్ని మొదట తొలగించుకుని తర్వాత ఎదుటివాడి కంట్లో ఉన్న మనసు నీమని. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు వాళ్ళకంటే గొప్ప కాదు తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ పాదాలు కడిగి ఉండండి, అప్పుడు మీరు గొప్ప కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరి పాదాలను కడగమని కాదు అక్కడ చెప్పింది. దశమ భాగానికి మీరు వ్యతిరేకమా? కొత్త నిబంధనలో అపోస్తులు గాని యేసుక్రీస్తు గాని దశమ భాగాలు ఇవ్వమనేటటువంటి నా చిన్నతనంలో నుంచి నన్ను వెంటాడుతున్నటువంటి దర్శనం. ఒకవేళ వారు మీకు కానుకలు లాంటివి దశమ భాగాలు లాంటివి లేకపోతే మీ కుటుంబ విషయం ఏంటి, మీ పోషణ విషయం ఏంటి? ఆ కానుకల బాక్స్ కూడా ఎక్కడ ఉండిద్ది కూడా. ఇతర గ్రంథాలు అనేది పరిశోధించుకున్నా ఇదే సత్యం ఇదే నిజం అని బోధిస్తే ఎలా? అది కరెక్ట్ కాదు. హాయ్ గాయ్స్, లౌకిక దేశంలో ఎందుకు ఈ మతవాద గొడవలు? క్రైస్తవులు నిజమైన దేశభక్తులు కాదా? క్రైస్తవులు ఈ దేశ ద్రోహుల? ఎందుకు హిందూ ముస్లిం క్రైస్తవ విద్వేషాలు? భారతీయులంతా ఒకటే అయినప్పుడు అన్నదమ్ముల్లా ఉండాల్సిన భారతీయులంతా సోదరభావాన్ని మరిచారా? ఇప్పుడు ఇది ఒకటే కాదు, అంతర్యుద్ధం మొదలైనట్టు ఇప్పుడు అసలైన క్రైస్తవవాదాన్ని క్రైస్తవులు మర్చిపోయారా? ఎందుకు ఈ గందరగోళం? ధనాపేక్ష కోసం, గొప్పల కోసం, గర్వం కోసం నేటి సమాజం నడుస్తుందా? చూడండి తప్పకుండా పీవీ క్రియేషన్స్ లో. వెల్కమ్ టు పీవీ క్రియేషన్స్. నేను మీ స్టాలిన్ ముండితోక. ఈరోజు భారత సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మతం. దీని గురించి భారత సమాజం అనేది భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం అనే దాన్ని ముందు ప్రధానంగా చేసుకున్న దేశం ఇది. ఇందులోని మత సమస్య చాలా పెద్దగా పరిణమించింది. అందులో కూడా హిందూ భావజాలం, క్రైస్తవ భావజాలం, ఇస్లాం భావజాలం ఇవన్నీ ఏకంగా ఉన్న భారత సమాజం ఇది. ఇలాంటి సమాజంలోని ఇప్పుడు ఎన్నో అపవాది బోధలు, ఎన్నో వ్యతిరేక వాదనలు, నాదే గొప్ప, నేనే గ్రేటు, నా మత విశ్వాసాలే గొప్పవి అనే పెద్ద స్వరం అనేది భారతదేశంలో చాలా అవకతవకలకి గురి చేస్తూ ఉంది. ఇప్పుడు అనేక సామాజిక మీడియాలలో కానీ మత గొడవలు, ఒకరి మీదకి ఒకరికి, ఇస్లాం మీదకి ముస్లింలు, ముస్లిం మీదకి క్రైస్తవులు, క్రైస్తవుల మీదకి హిందువులు ఇలా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ విషయాల మీద అన్నిటి మీద మాట్లాడడానికి మన దగ్గర ఇప్పుడు ప్రముఖ పాస్టర్ గారు రవికిరణ్ గారు మన ముందున్నారు. ఆ విషయాలన్నిటికంటే ముందు కూడా ఒకరిని విమర్శించే ముందు మన విశ్వాసం ఏంటి మనం ముందుగా పరీక్షించుకోవాలి అనే సిద్ధాంతం మీద మాట్లాడడానికి మన స్టూడియోలో ఇప్పుడు పాస్టర్ రవికిరణ్ గారు పిడుగురాల నుంచి మనకి సిద్ధంగా ఉన్నారు. పాస్టర్ గారు వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడానికంటే ముందు ఇంకొక ప్రశ్న వేయాలని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మీరు భారతదేశంలోని ఎన్ని మతాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని మానవ మార్గాలు ఉన్నప్పటికీ మీరు క్రైస్తవ్యం ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఓకే, క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నారని అడుగుతున్నారు. రైట్, ఓకే. మనిషికి అనేది ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులను బట్టి కానీ, లేదా వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్ని బట్టి కానీ వాళ్ళు ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటారు. యాక్చువల్లీ ఒకళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఫాలో అయితే దానికి అర్థం ఉండదు. ఒకవేళ వాడు తప్పైతే మనది కూడా తప్పైపోతుంది. బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం నడిచేటటువంటి మార్గం, ఎన్నుకునేటటువంటి మార్గం సరైందో కాదో పరీక్ష చేయమని మనకు బైబిల్ నేర్పిస్తుంది. ఓకే, సేవకుల విషయంలో కూడా అదే చెప్పింది. ఏది దేవుని ఆత్మో, ఏది దేవుని సంబంధం కాని ఆత్మో పరీక్షించండి. మన సేవకులను కూడా సేమ్ అలాగే మనం పరీక్షించాలి. యాక్చువల్లీ నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వచ్చింది. చెప్పండి. నా విషయానికి వచ్చేసరికి, నా బాల్యంలో మా తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు. అయితే నామకార్థ క్రైస్తవులుగా ఉండేవాళ్ళు యాక్చువల్లీ. తర్వాత నేను కూడా పండగలప్పుడు అట్లా వెళ్ళేవాడిని, కానీ నాకంత ఈ క్రైస్తవ్యం గురించి కానీ ఏమీ ఐడియా లేదు. అందరు దేవుళ్ళు ఒకటే అనేలాగా ఆ పాలసీలో ఎక్కువ ఉండేవాడిని. ఆ తర్వాత నా జీవితంలో నాకు ఒక 18 years 19 years ఆ టైంలో ఈ లోకం పైన ఒక ఆశ కోల్పోయి, మనుషుల్లో మానవత్వం కనపడక, మంచితనం కనపడక, ఎదుటి వ్యక్తిని మనం నమ్మే కొద్దీ వాళ్ళు మనల్ని మోసం చేసే విధానాన్ని బట్టి యాక్చువల్లీ ఈ లోకం పైన నాకు ఆశపోయిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే సూసైడ్ అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో
అదే. దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఓకే. అప్పుడు యేసుక్రీస్తు నాతో మాట్లాడడం ఏంటి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఈయన ఎలాగా నాతో మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఈయన దేవుడా కాదా? మాట్లాడడం అంటే ఎలా బ్రదర్? అంటే అది మీకు అర్థమయ్యేలా చెప్పడం కష్టం. ఇప్పుడు మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఓకే, నొప్పి పుట్టిద్ది. నొప్పి ఎలా ఉంది అని నేను అడిగాను అనుకోండి, దానికి మీరు సమాధానం చెప్పలేరు. అంటే మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, Yes. దేవుడు మాతో మాట్లాడారని. అవును. అది ఏ విధంగా మాట్లాడారు? దేవుడు మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి. వాటిలో నాతో మాట్లాడిన విధానం దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు. ఓకే. మాట్లాడినప్పుడు నేను ఆయన్ని పరీక్షించడం మొదలు పెట్టాను. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అందరూ దేవుళ్ళని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈయన ఎలాగ దేవుడు, మిగతా వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడలేదు? ఓకే. ఈ ఉద్దేశంలో దాదాపు ఒక 2 years పాటు నేను దానిపైన పరిశోధించడం జరిగింది. అంటే ఎక్కువ గ్రంథాలు చదివేశాను, అంతా తెలిసేసుకున్నానని చెప్పను. ఓకే. యాక్చువల్లీ బేసికల్గా ఒక కూర అంతా తినేసి దాని టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం 2 ముద్దలు తింటే మనకు అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో కనీస మానవ విలువలు లేకపోవడం. యాక్చువల్లీ నేను సూసైడ్ అనే అటెంప్ట్ దగ్గరికి వెళ్ళింది కూడా మనుషుల్లో మానవత్వం లేకపోవడాన్ని బట్టే కదా. అలాంటి ఒక మానవత్వం, ఎదుటి వ్యక్తిని గౌరవించలేనటువంటి ఒక స్థితి, ఒక మంచి ఉద్దేశాలు కలిగినటువంటి జీవితం లేనటువంటి వాళ్ళు దేవుళ్ళుగా ఎలా ఉంటారు అనే ప్రశ్న నాకు వచ్చింది. తర్వాత బైబిల్ చదవడం మొదలు పెట్టాను. దాదాపుగా 2 years పాటు బైబిల్ చదివాను. అప్పుడు చివరిగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతి మార్గం, ఇవి నాకు నచ్చినాయి అన్నమాట. దాన్ని బట్టి నేను క్రైస్తవ్యాన్ని అనుకోవడం జరిగింది. ఇది నాకెవరు బోధించింది కాదు, ఎవరో నాకు నేర్పించింది కాదు, పాంప్లెంట్లు ఇచ్చింది కాదు, బలవంతంగా లాగింది కూడా కాదు. క్రైస్తవ మార్గాన్ని నేర్చుకోవడానికి అంటే మీ పిడుగురాళ్ల ప్రాంతం పల్నాడు. ఎస్, అవును. ఈ పల్నాడు అనేది చారిత్రకంగా చాలా ప్రధానమైన ఏరియా. అది దాంట్లో నుంచి అంటే అక్కడ గోల్కొండలు పరిపాలించింది ఉంది, చాళుక్యులు పరిపాలించింది ఉంది, భోలేశ్వరులు పరిపాలించింది ఉంది. అక్కడ మతపరంగా కూడా చాలా బలంగా అక్కడ నాటబడిన అంశాలు ఉన్నాయి అక్కడ. అందులో నుంచి మీరు మీ తల్లిదండ్రుల ద్వారానే ఇది తెలుసుకోవాల్సిన అంశం వచ్చిందా, లేదంటే సమాజం ద్వారా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చిందా? లేదు లేదు, అంటే మీ తల్లిదండ్రులు ఆల్రెడీ వారు క్రైస్తవులే ఉన్నవాళ్ళు, ఆ ప్రభావం మీ మీద ఉన్నదా? మొదటి లేదు లేదు, ఆ ప్రభావం నాకేం లేదు. వాళ్ళ ప్రభావం ఎంతవరకు అంటే నన్ను పండక్కి చర్చికి తీసుకెళ్లే వరకే వాళ్ళ ప్రభావం. నా హృదయాన్ని మార్చగలిగే అంత లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి లోపల దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. దాన్ని బట్టి మనం పరిశీలించుకోగలుగుతాం ఏది సత్యం ఏది అసత్యం. ఈ కాలంలో ఉన్న వాళ్ళు కూడా చేయాల్సిన పని అది. యాక్చువల్లీ నన్ను అడిగితే ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రులను బట్టో లేకపోతే సమాజాన్ని బట్టో కాదు, కానీ తమను తాము పరిశీలించుకొని ఎన్నుకోవాల్సిన మార్గం ఇది. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించింది కాబట్టి. రైట్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి ముందు మీ వీడియోస్, మీరు షార్ట్ ఫిల్మ్స్ బాగా తీస్తూ ఉంటారు. అందులో మేము దశమ భాగం గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. చక్కగా చెప్పారు అనుకంటే ముందు దశమ భాగానికి మీరు వ్యతిరేకమా? ఓకే, దశమ భాగానికి నేను వ్యతిరేకం కాదండి. దశమ భాగం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఫిలింలో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాం. కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మంది దశమ భాగం ఫిలిం చూసి ఉండకపోవచ్చు. వాళ్ళని బట్టి 2 మాటలు చెప్తాను. యాక్చువల్లీ బైబిల్ గ్రంథం దేన్నైతే ఒప్పుకోదో దాన్ని మనం ఒప్పుకోకూడదు. దేన్నైతే సమర్థిస్తుందో దాన్ని మనం కూడా సమర్థించాలి. యాక్చువల్లీ దేవుడు చూపించిన మార్గంలో నడవాలి అనేది నా మాటల్లో ఉద్దేశం. దశమ భాగానికి నేను వ్యతిరేకమా అనే దానికంటే కూడా దశమ భాగాన్ని ఇప్పుడు ఎందుకు నేను ఎంకరేజ్ చేయట్లేదు అనే దానిపైన ప్రశ్న నడిస్తే బాగుంటుంది. ఏంటంటే దశమ భాగం అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరికి సంబంధించింది అనేది మనం ఆ ఫిలింలో క్లియర్గా చెప్పాం. దశమ భాగం అనేది పాత నిబంధనకు సంబంధించినటువంటి పద్ధతి. కొత్త నిబంధనలో అపోస్తులు కానీ లేకపోతే యేసుక్రీస్తు కానీ దశమ భాగాలు ఇవ్వమనేటటువంటి బోధలు ఎక్కడ మనకి కనిపించవు. ఎందుకు కనిపించలేదు అనేది ఒక ప్రశ్న మనం అడిగితే దీనికి ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంకొక షార్ట్ ఫిలిం తీశారు. అందులో ఆమె పాస్టర్ అనే ఒకటి ఉంది. ఆమె పాస్టర్లోనే మీరు ఒక దర్శనాన్ని చూపించారు అందులో. అది నిజంగా మీకు మీ జీవితంలో వచ్చిందా, లేదంటే మీరు ఒక కల్పిత పాత్రని సృష్టించాలా పెట్టారా? చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ అది నా చిన్నతనంలో నుంచి నన్ను వెంటాడుతున్నటువంటి దర్శనం. అది దాదాపుగా ఒక 3-4 సార్లు నాకు అదే దర్శనం రావడం జరిగింది. సేమ్ అంటే అంతకంటే ఇంకా బెటర్గా ఉండేది. మనకు ఉన్నటువంటి బడ్జెట్లో అంతకంటే అవుట్పుట్ ఇవ్వలేకపోయాం అంతే. నా విజన్లో ఆ సిలువ అనేది ఏదైతే చూపించాను ఫిలింలో చూపించినటువంటి సిలువ, అది మండుతూ ఉండేది.
కాలిపోతూ ఉండేది, కానీ దానికి ఎలాంటి హాని కలిగేది కాదు. సపోజ్ ఒక విధంగా చెప్పాలంటే మండుతున్నటువంటి పొదని మోషే చూశాడు, కానీ పొద కాలట్లేదని ఎలా చెప్పాడో సేమ్ అలాగే ఆ సిలువ అనేది కాలుతున్నట్టుగా కనపడుతుంది కానీ ఏమి డ్యామేజ్ అవ్వదని. అలాగే నేను అక్కడ వరకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్టెప్స్ అనేవి అపీర్ అవ్వడం, వాటిపై నుంచి నేను నడుస్తూ వెళ్తున్నప్పుడు నేను చివరి స్టెప్కి వెళ్తున్నాను అనుకున్నప్పుడు ఆ సిలువ స్టడీగా లేచి నిలబడటం అనేది సేమ్ అదే ఒక 3-4 సార్లు నాకు విజన్ వచ్చింది. అప్పుడు నాది చిన్నతనం. ఎన్ని సంవత్సరాల వయసులో అట్లా కలగడం మొదలు పెట్టారండి? బహుశా 10-11 నుంచే మీకు దర్శనం అనేది? అవును. అంటే అది దేవునికి సంబంధించిన అంటే దేవుని పిలుపు అనేలాగా అర్థం చేసుకునే వయసు నాది కాదు. పైగా నాకు ఈ దర్శనం గురించి చెప్పినప్పుడు కూడా అర్థమయ్యేలా చెప్పిన వాళ్ళు కూడా లేరు. యాక్చువల్లీ మాది ఒక చిన్న పల్లెటూరు, పిడిగిరాళ్ళు అంటే పిడిగిరాళ్ళు కాదు మాది. యాక్చువల్లీ మాది రాజుగారి పాలెం అనే ఒక చిన్న పల్లెటూరు అనమాట, కుగ్రామం. అక్కడ నుంచి మేము పిడిగిరాళ్ళు వచ్చి దాదాపుగా ఇప్పుడు 20 years అవుతుంది. 20 years నుంచి పిడిగాళ్ళను అట్లనమాట. సో పల్లెటూళ్ళలో ఉన్నటువంటి విధానాల ప్రకారం వాళ్ళు ఏదో రావాలి కాబట్టి వస్తాం, చెయ్యాలి కాబట్టి చేస్తాం అనే పద్ధతిలో ఉంటారు తప్ప దేవుడు ఏంటి, దేవుని మనస్తత్వం ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, ఇలాంటి వాటిపైన వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. తెలుసుకోకే కదా ఇప్పుడు ఇప్పుడున్న భారత సమాజంలో ఇంత పెద్ద గందరగోళం అనేది సృష్టించబడి, ఇంత గందరగోళం, ఇంత ప్రోపగండ అనేది నేను గొప్ప మాది గొప్ప అనే ఎంత ప్రోపగండ అనేది సృష్టించబడింది. ఇది తెలుసుకోకే కదా. అది హిందూ మతమైనా గానీ, క్రైస్తవ మతమైనా గానీ, ఇస్లాం మతమైనా గానీ, జైన బౌద్ధులు ఎవరైనా గానీ వారి సిద్ధాంతాలని వారు క్రమంగా తెలుసుకోకపోవడం లేదా నాది గొప్ప అనే భావన రావడం వలనే అయితే మీరు ఈ క్రైస్తవ్యంలోనే మీరు ఖచ్చితంగా 10వ సంవత్సరం నుంచి మీరు ఈ దర్శనం స్టార్ట్ అయిందని మీరు చెప్తారు. అయితే ఆ దర్శనాలు మీరు నెరవేర్పుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? దాదాపుగా ఆ దర్శనాలు వచ్చిన తర్వాత కూడా చెప్తున్నాడు కదా, నాకు 18-19 years ఉన్నప్పుడు సూసైడ్ అనేటటువంటి ఒక అటెంప్ట్ ఏదైతే నేను చేయాలని అనుకున్నాను. ఎందుకు అంటే సమాజం పైన వ్యతిరేకం. ఓన్లీ సమాజమే అంటే పర్సనల్ విషయంలో అయితే ఏమీ కాదు. పర్సనల్ కూడా ఉందా? ఉంది, కాకపోతే ఇప్పుడు చెప్పే అంత సమయం లేదు. ఓకే, వీలైనప్పుడు ఖచ్చితంగా దాని గురించి చెప్తాను. నా పర్సనల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యాక్చువల్లీ మనుషుల పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయాను. మానవత్వం లేకపోవడం, మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేయడం, ఇలాంటి పరిస్థితులు చూస్తాము. తల్లిదండ్రుల గురించి చెప్పదలుచుకుంటే మా నాన్న ఉన్నాడు. మా నాన్నగారు బాగా డ్రింకర్ అనమాట. ఇంట్లో పరిస్థితులను కూడా పట్టించుకోకుండా ఆయన స్వార్థం కోసం తాగేవాడు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనకి చాలా డౌట్లు, చాలా ఇబ్బందులు కూడా అనిపిస్తాయి. నా తోటి వాళ్ళు ఒకలా ఉండడం, మా నాన్నను బట్టి నేను ఇంకోలా ఉండడం, ఇలాంటి పరిస్థితులు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. యాక్చువల్లీ చిన్న వయసులో ఎవరు అంతలా ఆలోచించరేమో, దేవుడు నాకు అలాంటి ఆలోచన ఇచ్చాడు. మరి ఆ సమయంలో బాగా ఆలోచించాడు, ఏంటి మా నాన్న ఇలా ఉన్నాడు ఏంటి, కనీసం మా పైన బాధ్యత లేకపోవడం ఏంటి అనేది. ఆ తర్వాత మా నాన్న దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. తర్వాత మా అమ్మ బాగా కష్టపడి మమ్మల్ని చదివించి జాబ్ వచ్చే వరకు కూడా చాలా కష్టపడింది మా అమ్మ. మీరు తీసిన దశమ భాగంలో నుంచి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ దశమ భాగాన్ని బేస్ చేసుకొని భారత సమాజంలోని ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా చాలా చాలా అన్యాయంగా జరుగుతుందని చెప్పాలి వాస్తవానికి. అది ఎలా చెప్తారంటే, చర్చిలో కూడా ఎలా చెప్తారంటే, ఏ చర్చ్ అయినా కానీ ఆ చెప్పే పాస్టర్ గారు ఉద్దేశంలో అది ఇస్తేనే గానీ మీకు పరలోక తాళపు చెవులు రావు అన్నట్టు చెప్తా ఉంటారు. ఆ ప్రాపగండని ఆ మనుషులలో ఎందుకు ఆ విత్తనాన్ని అలా నాటుతున్నారు? అది చాలా చూసే సమాజానికి, వేరొక సమాజానికి కూడా అది ఎలా ఉంటుందంటే, ఇది ఒక పెద్ద దోపిడీ. భారత సమాజంలో ప్రవేశించిన అతి పెద్ద దోపిడీ ఇదే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు అలా చేయాలి అసలు? ఓకే, ఇక్కడ 2 రకాల సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. ఒకటి, ఈ దశమ భాగాలు తీసుకోవడం అనేదాన్ని మనం ఖచ్చితంగా కొత్త నిబంధన ప్రకారం ఖండించాం మన ఫిలింలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకులకు కూడా మనం ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఇంతవరకు మీరు తెలిసి చేశారో తెలియక చేశారో వదిలేసేయండి, ఇక మీదట దశమ భాగం అనే దాని గురించి చెప్పమాకండి. ఎందుకంటే అది హృదయపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి కానుకని ఒక కేటగిరీ కింద తీసేసి. దీన్ని సిద్ధాంతపూర్వకంగా చెప్తారా, బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, కానీ చూసే వాళ్ళకి నేను దశమ భాగం ఫిలిం చూడమని చెప్తాను. ఎందుకంటే అందులో ప్రతి రిఫరెన్స్ ని కోట్ చేస్తూ వివరంగా చెప్పాం కాబట్టి చాలా వివరంగా ఉంటుంది. సింపుల్ గా 2 ముక్కల్లో చెప్పాలంటే, మీరు ఉచితంగా పొందారు కనుక ఎదుటి వారికి కూడా ఉచితంగా ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, రొట్టె ద్రాక్ష రసాల్లో పాలు పొందాలన్నా కూడా ఈ దశమ భాగాన్ని చెల్లించి
చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను అందుకే దశంభాగం షార్ట్ ఫిలిం స్టార్టింగ్లోనే ఒక పదాన్ని వాడాను, ఈ కాలంలో కూడా సుంకరులు ఉన్నారు అని, సుంకాన్ని వసూలు చేసే పాస్టర్లు ఉన్నారు అని. ఆ సుంకం ఏదో కాదు, దశంభాగమేనమాట. దీని గురించి చాలా మంది డిస్కషన్ చేశారు నాతోటి, కానీ అలా డిస్కషన్ అనగానే నాకు గుర్తొచ్చింది. నాకు చెప్పండి. ఈ షార్ట్ ఫిలిం తీసిన తర్వాత మీకు కొంతమంది పాస్టర్స్ నుంచే గానీ అదర్స్ నుంచే గానీ మీకు కొంచెం థ్రెడ్ వచ్చిందని నేను విన్నాను. అది దాన్ని ఏ పరంగా మీరు డీల్ చేశారు? ఏ పరంగా అంటే దేవుని బట్టి అంతే. యాక్చువల్లీ వాక్యం ఉన్న చోట ఏది నిలబడదండి. మీ పక్షాన దేవుని వాక్యం కనుక నిలబడగలిగితే, ఓకే, అంటే దేవుడు నా పక్షంలో ఉండేది నాకు విరోధేవుడు అనే మాట వాక్యంలో రాయబడింది కదా, అలాగా దేవుని వాక్యం మన పక్షాన్ని నిలబడ్డప్పుడు మన ఎదురుగా ఎవరు కూడా ఏమీ చేయలేరు. నాకు చాలా మంది కాల్స్ చేసి బెదిరించిన వాళ్ళు ఉన్నారు, కేసు పెడతాను అన్నవాళ్ళు ఉన్నారు, మేము ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు అన్నవాళ్ళు పాస్టర్లే ఉన్నారు. కొంతమంది పాస్టర్లు వాళ్ళ విశ్వాసం చేత ఫోన్లు చేయించి బూతులు తిప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, యాక్చువల్లీ అవన్నీ రికార్డింగ్ చేసుకున్నాను, కానీ నాకు పెట్టి మరలా కొంతమందిని ఉద్రేకపరచడం ఇష్టం లేక దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. కానీ ఒక అతనికి సంబంధించిన 2 వీడియోలు మాత్రం నేను ఆడియో రికార్డింగ్స్ అప్లోడ్ చేశాను ఫిలింకి సంబంధించి. కింద పక్క మన షార్ట్ ఫిలింకి కింద కామెంట్లో చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. తిరిగి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక తోక ముచ్చేశారు. పాస్టర్లే ఎందుకన్నా మీరు ఒక పాస్టరే, వాళ్ళు పాస్టర్లే. ఇప్పుడు మీరు చెప్పిన సత్యాన్ని వాళ్ళు దాన్ని రాజకీయ దురుద్దేశం అనుకోవాలా, లేకపోతే పెత్తనంతో సంబంధించిన దురుద్దేశం అనుకోవాలా? ఎందుకు అట్లా ఈ మనుషులు భావజాలం ఎందుకు? మీలో మీకే వైరుధ్యం ఏంటి? ఓకే, ఇక్కడ పాస్టర్స్కి ఎందుకు వ్యతిరేకం వస్తుందంటే, వాక్యంలో ఒక మాట రాశాం, వారు తమను రక్షించినటువంటి క్రీస్తుని వదిలిపెట్టి తమ కడుపునే దేవుడిగా ఎంచుకున్నారు అని. తమ కడుపే తమకు దేవుడు. కడుపు నింపుకోవాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని నేను ఆపేస్తున్నట్టే కదా. ఇంతవరకు దశంభాగం పేరు మీద భయపెట్టో మభ్యపెట్టో ఏదో ఒక విధంగా డబ్బులు గుంజుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే దశమ భాగం అనేది కంపల్సరీ కాదు, అది హృదయపూర్వకంగా ఇచ్చేది, కానీ ఎంత ఇవ్వాలి అని దేవుడు నియమించలేదు అనేది మనం వాక్యానుసారంగా చెప్పినప్పుడు మీరు చైతన్య పరుస్తున్నారు కాబట్టి మేము మీ స్వరం కూడా నొక్కే పని జరుగుతుంది ఇక్కడ. అవును, ఏదైనా సరే నాకు చాలా మంది పర్సనల్ గా మాట్లాడిన సేవకులు కూడా చెప్పింది ఏంటంటే, నువ్వు ఇలాంటి విషయాలు చెప్పొద్దు. నేను యాక్చువల్లీ సొంతంగా ఇప్పుడు మన దేవుని ఆత్మ మందిరం పరిచర్య జరుగుతుంది, 4 years దాటింది మన పరిచర్య స్టార్ట్ చేసి. దానికి ముందు నేను ఒక చర్చిలో ఒక 2 years పాటు వాక్య పరిచర్య చేశాను. యాక్చువల్లీ బ్రదర్, ఇక్కడ నన్ను నేను ఎప్పుడు తక్కువగా అనుకుంటాను, నాకు అంత జ్ఞానం లేదు, నేను దానికి వర్తి కాదు అనేది నా ఆలోచన. కానీ దేవుడు నన్ను నిలబెట్టాలనుకున్నాడు, నిలబెట్టాడు. వాక్య పరిచర్య చేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాని గురించి కూడా నేను ప్రేయర్లో పెట్టుకుని ప్రభువుని అడిగి ఒక 2 years పాటు అక్కడ వాక్య పరిచర్య చేయడం జరిగింది. మొదట్లో ఆ సంఘానికి పెద్ద జనాలు వచ్చేవాళ్ళు కాదు. నేను వెళ్ళిన తర్వాత సంఘం కొంచెం అభివృద్ధి పొందింది, దేవుడు కొంతమందిని ఆకర్షించాడు. అది నా గొప్పతనం అని నేను చెప్పను, కానీ జస్ట్ ఐఎమ్ ఏ స్పీకర్ మీన్స్ ఐఎమ్ ఒక సౌండ్ బాక్స్ లాంటి అంతే. అది ప్రభు మాట్లాడేదే నాలో నుంచి బయటకు వస్తుంది అనేది. దశమ భాగానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటే, వ్యతిరేకంగా అంటే ప్రజెంట్ సందర్భానికి ఏది అనుకూలమో అది నేను చెప్తున్నాను అని అంటున్నారు మీరు. మరి మీ సంఘంలో కూడా దశమ భాగం విషయంలో ఒకవేళ వారు మీకు కానుకలు లాంటివి దశమ భాగాలు లాంటివి వేయకపోతే మీ పరిస్థితి అట్లా, మీ కుటుంబ విషయం ఏంటి, మీ పోషణ విషయం ఏంటి? ఓకే, సింహపు పిల్లలు అయినా లేమి కలిగి ఆకలి గునులేమో గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం చెప్తాం. ఈ వచనాన్ని నేను నమ్ముతాను. నమ్మినప్పుడు ఇంకో దాని గురించి నేను ఆలోచించాను. అట్లా కాదన్న, ఇప్పుడు దాన్ని ఎలా చూద్దామంటే, మీరు సిద్ధాంతపరంగా మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యాన్ని క్రోడీకరించి మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. కానీ అంత మాత్రాన ఈ రోజు భోజనం ఇంట్లోకి వస్తుందా? కంపల్సరీ. నేనేమంటానంటే పని చేసుకుని బతకాలి, పేదల్ని కొల్లగొట్టి బతకూడదు. పాస్టర్స్ అయినా సరే వాళ్ళకి వేరే పని ఉండాలి, అంటే వాళ్ళు శారీరకంగా కష్టపడి బతకాలి అనేది చెప్తున్నారు మీరు. అందరి గురించి నేను చెప్పను. ఓకే, ఇప్పుడు ఎక్కువ సంఘం ఉందనుకోండి, సంఘ సభ్యులు ఒక 100-200 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఇచ్చేటటువంటి కానుక సేవకుని కుటుంబ పోషణకి సరిపోతుంది. సో ఈయన ఏ పనికి వెళ్లాల్సిన పని ఉండదు, పరిచర్య పని ఎక్కువ దృష్టి పెట్టి పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వచ్చేటటువంటి 10-15 మందిని కూడా ముక్కుపిండి వసూలు చేసి వాళ్ళున్న ఇబ్బందుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కట్టుకోవాల్సిన డబ్బుల్ని మనం దశంభాగాల రూపంలో లాగేసి మన కుటుంబ పోషణ చేసుకుని వాళ్ళ పిల్లల్ని పస్తులు పడుకోబెడితే అంతవరకు కరెక్ట్. పౌలు గారు మనకు నేర్పించిన విధానం ఒకటే. కొరింథీయులకు చెప్తాడు, నేను మీ దగ్గర ఏమీ ఆశించలేదు అని.
నేను మీ దగ్గర ఏమీ తీసుకోలేదు అని. మీకు అన్యాయం చేశాను అనే మాట కూడా ఆయన వాడాడు. యాక్చువల్లీ అక్కడ అన్యాయం అనే పదాన్ని వాడకూడదు, తెలుగు తర్జుమా ప్రాబ్లం అని నేను అనుకుంటాను. ఏంటంటే మిస్టేక్ అంటాడు, నా తప్పు, నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఏంటంటే సువార్త ప్రకటించిన వాడు సువార్త నుంచే పోషించబడాలి, కానీ మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని. ఆయన ఉద్దేశం ఏంటంటే తీసుకోకూడదు అనేది కాదు అక్కడ. ఒకవేళ వాళ్ళ మనసులు మారి దేవునికి దూరం అయిపోతారేమో, రక్షణకు దూరం అయిపోతారేమో అనే ఉద్దేశంతో ఆయన ఆ డబ్బు విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఆయన పని ఆయన చేసుకుంటూ సువార్త ప్రకటించాడు. నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాను. నేను కూడా కొన్ని రోజులు పనికి వెళ్తూ నాకు చేతైన పని నేను చేస్తూ పరిచర్యను కొనసాగిస్తూ విశ్వాసుల దగ్గర ఎలాంటి ప్రెజర్ ఉండేది కాదు. నేను కానుకల గురించి కూడా మాట్లాడేవాడిని కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే కానుకల బాక్స్ కూడా వాళ్లే తీసుకొచ్చారు, నేనేమి స్పెషల్గా ఏం పెట్టలేదు. ఆ కానుకల బాక్స్ కూడా ఎక్కడ ఉండిద్దో కూడా అర్థం కాదు. చివరికి అయిపోయిన తర్వాత ఎవరైనా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కానుకల బాక్స్ ఎక్కడ అని వాళ్ళే వెతుక్కుని వెళ్ళి కానుకలు వేసి వస్తారు. అంతేగాని ఆ గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళే ప్రతి ఒక్కడు వేయాల్సిందే అనేలాగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. కానుకల గురించి బోధలు కూడా నేను ఎప్పుడు చేయను. ఒక మనిషిని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలిగేలా మార్చాలి అనేది దేవుని ఉద్దేశం. అంతేగాని ఇస్తే ఆశీర్వదించబడతారు అనేది తప్పుబోధ 100%. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు లేడు అనే వాక్యం చెప్తుంది కదా అని కొంతమంది అతి తెలివి కలిగినటువంటి భాషలు ఇక్కడ వాడతారు. అది దేవుడు వ్యాపారం చేయమని చెప్పలేదు కదా మనల్ని. ఇప్పుడు కొంతమందికి వడ్డీకి ఇస్తుంటారు, ఎందుకు ఇస్తారు? వాళ్ళ అవసరాన్ని పట్టిస్తారా, లేకపోతే డబ్బులు ఎక్స్ట్రా వస్తాయని ఇస్తారా? డబ్బులు ఎక్స్ట్రా వస్తాయని ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు దేవునికి మనం ఎందుకు ఇస్తున్నాం? దేవుడు మనకి తిరిగి ఇస్తాడనా, అంతకంటే ఎక్కువ ఇస్తాడనా? దశంభాగం ఫిలింలో ఈ ప్రశ్న కూడా నేను అడిగాను. దశంభాగాలు ఇచ్చే విశ్వాసుల సంగతి ఎందుకు ఇస్తున్నారు అంటే దురుద్దేశంతో ఇస్తున్నారు అని డైరెక్ట్గా చెప్పాను. ఎందుకు ఆ దురుద్దేశం? ఏంటి ఆ దురుద్దేశం అంటే, నేను దశంభాగం ఇస్తేనో లేదా ఏదో కానుక దేవుని పరిచర్యకి ఇస్తేనో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటటువంటి. సో ఇది వ్యాపారం కాదు, దేవునితోటి లావాదేవీలు జరుపుకోవడం కాదు, అది హృదయపూర్వకంగా ఇవ్వాల్సింది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించేవాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్తాడు, హృదయపూర్వకంగా ఆరాధించేవాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని. అలాంటి వాళ్ళని మనం తయారు చేయాలి, కానీ ఏదో ఆశించి దేవుడి సన్నిధికి డబ్బులు ఇచ్చే వాళ్ళని తయారు చేయడం అనేది క్రైస్తవ్యాన్ని నాశనం చేయడం అని డైరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు పాస్టర్స్లో చాలా మంది కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అందరూ ఆరాధించేది మీ తరపున అందరూ ఆరాధించేది క్రీస్తునే. కోటీశ్వరులైన పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే అదే వేలోనే క్రీస్తుని ప్రచురించే వాళ్ళే పేద పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు వీళ్ళని కలుపుకొని వీళ్ళని హైప్ చేయరు? వీళ్ళకి వాళ్ళు సహాయకారిగా ఉండి వాళ్ళు చేయాల్సిన సిద్ధాంతాన్ని వాళ్ళు క్రమంగా సర్దుబాటు చేసుకోవచ్చు కదా. ఓకే, నేను కూడా అడుగుతుంది అదే ప్రశ్న. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సహోదరులు ప్రేమించలేకపోతున్నారు ఎందుకని? దేవుని వాక్యానుసారంగా నడిచేటటువంటి విధానము మనుషుల్లో తగ్గిపోయింది. విశ్వాసుల్లో దేవుని వాక్యానుసారమైన జీవితాలు కనిపించట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఎవరయ్యా అంటే క్రైస్తవ సేవకులే. వాళ్ళ బోధల్లో ఖండన కనిపించట్లేదు, దేవుని ప్రేమ కనిపించట్లేదు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రచురించేటటువంటి విధానం కనిపించట్లేదు, దేవుని పైన నిజమైన భక్తిని పెంపొందించే విషయాలు కనిపించట్లేదు. వాళ్ళని నవ్వించామా, కొన్ని కథలు చెప్పి కవ్వించామా అంటే దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధానం వైపు, అంటే జస్ట్ చర్చి వైపు, తమ శరీరాన్ని చర్చిగా మార్చాలని వాక్యం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులందరిలో చర్చ్ అంటే అదొక కట్టడం లేదా ఆరాధించేటటువంటి ఒక స్థలం. యాక్చువల్లీ అది కాదు కదా. దేవుని వాక్యం చెప్తుంది నీ శరీరమే దేవుని ఆలయము అని వాక్యం చెప్తుంది. అలాంటి విధానాల్లోకి మార్చలేని స్థితిలోకి క్రైస్తవ పాస్టర్లు వెళ్ళిపోయారు. మీరు కథలు చెప్పారు, 4 జోకులు వేశారు, మీ దగ్గరికి జనం ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను కూడా మీకంటే 4 జోకులు ఎక్కువ వేస్తాను. అప్పుడు నా దగ్గరికి జనం వస్తారు అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు తప్ప, అంటే జనాన్ని ఆకర్షించేటటువంటి విధానంలోకి క్రైస్తవ సేవకులు మారిపోతున్నారు తప్ప దేవుని వాక్యం వైపు నడిపించాలి అనేటటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా అభివృద్ధి అయిన కొలది ఇవ్వండి అని ఉంది అని మేము చూసాం దాన్ని. అవును, అభివృద్ధి అయిన కొలది ఇస్తున్నారన్న, అది ఒకవేళ ఇవ్వకపోతే వాక్య విరుద్ధం కాదా? ఓకే, ఇస్తారా లేదా అనేది మనం చెప్పేది కాదు, మనం డిసైడ్ చేసేది కాదు. హృదయపూర్వకంగా అనే మాట వాడినప్పుడు దానికి మళ్ళీ మనం గీతలు పెట్టకూడదు. నీకు 1,00,000 వస్తుంది కాబట్టి నువ్వు 20,000 ఇవ్వాల్సిందే అంటాం తప్పు. ఇది బోర్డర్ అవుతుంది. బోర్డర్
ఓకే. మీకు 1,00,000 వస్తుంది, ఒకప్పుడు 10,000 వచ్చేది. 10,000 వచ్చినప్పుడు నేను 500 ఇవ్వగలిగాను దేవునికి, ఇప్పుడు 1,00,000 వస్తుంది, నేను ఒక 50,000 ఇవ్వాలి అనే ఆలోచన మీకు రావాలి. అది ప్రేమ, అవునా కదా? ప్రేమ అనేది మనలో నుంచి రావాలి. ఒకటి చెప్తే వచ్చేది ప్రేమ ఎందుకైతే? చెప్పినప్పుడు చేసే పని ఇష్టమున్నా లేకపోయినా చేస్తారు, కానీ ప్రేమించి చేసేవాళ్ళు అధికంగా చేస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఆయన పాదాలు కడిగింది, అంటే కన్నీళ్లతోటి కడిగింది, కుర్రలతోటి తుడిచింది. కానీ పిలిచినటువంటి వ్యక్తి వేరు, ఆయన ఉన్నటువంటి ఇల్లు కూడా వేరు. సీమోన్ అనే వ్యక్తి పిలిచాడు, ఓకే. కానీ అతను ఆయన పాదాలు కడగలేదు, ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు పరిచర్యలు చేయలేదు. కానీ ఆ స్త్రీ ఆమె ఇల్లు కాదు, ఆమె ఉండాల్సిన స్థలం కూడా కాదు, కానీ వచ్చింది, ఆయన పాదాలు కడిగింది. ప్రభు ఆమెనే మెచ్చుకున్నాడు. నువ్వు పిలిచావు కానీ నువ్వు నాకు చేయాల్సింది చేయలేదు అన్నాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం కరెక్టే, నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా, బాధ్యత కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ప్రేమ గురించి ఎవరు నేర్పించలేరు కదా నన్ను అడిగితే. నువ్వు ఇలా ఉంటే ప్రేమిస్తావు అనేది కాదు. నీ ప్రేమ వేరే ఉంటుంది, నా ప్రేమ వేరే ఉంటుంది. నేను ప్రేమించే విధానం వేరే ఉంటుంది, మీరు ప్రేమించే విధానం వేరే ఉంటుంది. బైబిల్ ఒకటే కదా, బైబిల్లో చెప్పబడేది ఒకటే కదా. కరెక్టే, అది నేను పర్సనల్గా చెప్తున్నాను. దేవుడు ఎదుటి వారిని ప్రేమించమన్నారు, మన ఇద్దరం ఒకేలాగా ప్రేమిస్తాం, కానీ దేవుడిని మనం ప్రేమించే విషయం వేరువేరుగా ఉండొచ్చు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు, మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు? ఇక్కడ తెలిపారు. ఇదన్నమాట. నన్ను చాలా మంది అడిగారు, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? నాకు ఇన్ని గంటలని ఏముండదు. నేను నడుస్తూ ప్రార్థన చేస్తాను, ప్రయాణంలో ప్రార్థన చేస్తాను, 10 మందిలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాను. ఇందాక తమ్ముడు కూడా అడుగుతున్నాడు, అన్న మీరేదో ఆలోచిస్తున్నారు ఏంటి? నా ఆలోచన ఎప్పుడు కూడా దేవుని పైన ఉంటుంది. సో ఎన్ని గంటలు ఎంత అనేది ఉండదు, అది ప్రేమ. దేవునికి మనకి ఉన్నటువంటి ప్రేమ సాన్నిహిత్యాన్ని బట్టి అది ఉండదు. ఓకేనా? ఇప్పుడు బైబిల్ అనే అంశం దగ్గరకు వద్దాం. ఓకే. 40 మంది ప్రవక్తలు రాశారని ఉంది. ఆ 40 మంది నిజమే రాశారని, లేదంటే ఆ 40 మందికి దేవుడు నిజంగానే చెప్పాడని ఏమన్నా చరిత్రపూర్వకమైన ఆధారం ఉందా? చాలా ఉన్నాయి. లేదు, మా దగ్గరే ఉంది, లేదంటే ఇతర సిద్ధాంతాలు బోధించే వారి దగ్గర వాళ్ళది లేదు అని కొంతమంది పాస్టర్లే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. అది హిందూ సహోదరుల మీద కానీ ఇస్లాం సహోదరుల మీద కానీ డైరెక్ట్ పాస్టర్లే అటాక్ చేస్తున్నారు. మాది నిజమైంది, మీది కాదు అనే త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు ఆ పరిస్థితి ఏంటి? ఓకే, రైట్. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటాయి. నా ఉద్దేశంలో నేను ఒక మాట చెప్తాను. నేను మొదట్లో నా గురించి నేను చెప్పాను, నేను ఎలాగ మారాను, నేను ఎలాగ యేసుక్రీస్తుని తెలుసుకున్నాను అని. ఓకే. స్వీయ పరిశీలన అనేది మనిషికి లేకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు, గుడ్డితనంలో ఉన్నవాడు అవుతాడు. మనుషుల హృదయాలకు గుడ్డితనాన్ని కలగజేసింది ఎవరు? యుగ సంబంధమైన దేవత. అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల్లో ఉంది. వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గం ఏంటి అనేది అంచనా వేయకుండా, ఆలోచన చేయకుండా, నేను నమ్మిందే కరెక్ట్ అనేవాడు ఎవడైనా మూర్ఖుడే. బైబుల్ తెలియకుండా బైబిలే కరెక్ట్ అనేవాడు కూడా మూర్ఖుడే. ఇతర గ్రంథాలు అనేది పరిశోధించకుండా ఈ బైబిలే తెలుసుకొని ఇదే సత్యం, ఇదే నిజం అని బోధిస్తే ఎలా అంటున్నారు? అది కరెక్ట్ కాదని నేను కూడా చెప్తాను. అది కూడా తెలుసుకోవాలి కదా అని. అది కరెక్ట్ కాదు. ఈ రోజున మీరు నన్ను ప్రశ్న అడిగారు, ఏంటి మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు అని. నేను దానికి సమాధానం ఏమని చెప్పాను? నేను బైబిల్ చదివేశాను, బైబిల్ ఒక్కటి చాలు, ఇదే సత్యం అనిపించింది అని నేను చెప్పలేదు కదా. నేను వాళ్ళ జీవితాల గురించి ఆలోచించాను, వాళ్ళలో నేను నేర్చుకోవాల్సినటువంటి విధానం ఏమైనా ఉందా అని ఆలోచించాను. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, దేవునికి ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను మంచివాడు అని మనం డిసైడ్ చేస్తాం, ఇతను మంచోడు, ఇతని ప్రవర్తన బాగుంటుంది. అలాంటి ఒక ఉద్దేశం దేవుడు అని పిలువబడే వ్యక్తి పైన కూడా రావాలి కదా. దాన్ని మనం ఆలోచించగలిగితే ఈ ప్రపంచం క్రైస్తవ్యంలోకి మారిపోవటం ఎంతసేపు పట్టదు. కానీ ఇప్పుడు మనుషుల్లో మూర్ఖత్వం ఉందంతే. ఆ మూర్ఖత్వం మిగతా మతాల వారికే ఉందని నేను చెప్పట్లేదు, క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఉంది. అది కరెక్ట్ విధానం కాదు. మీరేదో నమ్ముతారండి, దాన్ని నేను ఎందుకు కాదనాలి? ఇప్పుడు భగవద్గీత ఉంది, అదే నాకు దేవుడు, ఇదే నాకు దేవుడు ఇచ్చింది అని ఒక అతను నమ్ముతున్నాడు. నమ్మనివ్వండి, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇదే విషయం మనసులో పెట్టుకొని ఇలా ప్రవర్తించడం వల్లనే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చాలా రకాలుగా దాడులు జరుగుతున్నాయి. మాది ట్రూ అని చెప్పడం వల్లే ఆ దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు జరిగినా సరే, మీది నిజమైనా సరే, ఆ దాడులు మీ మీద జరుగుతున్నా సరే, ఒకవేళ మీది నిజమని అనుకున్నాం, ఆ దాడులు మీ మీద జరుగుతున్నాయి. అయినా సరే చట్టపరంగా పోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన నియమావళిగా, ఒక ప్రత్యేకమైన పెద్దగా ఎవరు ఉండరు. ఎందుకు దాని మీద పోరాటం చేయడానికి? సంథింగ్ మన మధ్య పాస్టర్లు చనిపోవడం, లేదంటే వాళ్ళ మీద దాడులు చేయడం, లేదంటే సువార్తకి వెళ్ళిన వారి మీదకి బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళడం, అలా చేస్తున్నారు చాలా మంది. హైందవ సహోదరులే కానీ వేరే వ్యక్తులే కానీ ఎవరైనా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనం హైందవులను కూడా అనకూడదు అనుకుంటారు.
ఓకే. అయితే వాటిని మీరు చట్టపరంగా ఎదుర్కోవడానికి ఎందుకు ముందుకుంటారు? అంటే మాది మాకే వాళ్ళనే అంటే అన్నారులే, ఎవరికైనా ఇదే భావన, మేము స్వార్థ చేస్తే మాకు ఇదే భావన అనే అంత ధోరణిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? రాజ్యాంగం అనేది అందరికీ హక్కు ఇచ్చేదని చెప్తా ఉన్నది. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగం అందరికీ లౌకికవాదంగా భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలు ప్రచురణ చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ మీరు ఎందుకు సిద్ధాంతపరంగా దాన్ని విమర్శించరు? లేదా రాజ్యాంగ పరంగా దాన్ని అడ్డుకోరు ఎందుకు? దాన్ని అలా వదిలేస్తారు ఎందుకు? చంపినా సరే మీకు వాస్తవానికి మీకు ఆ హక్కు ఉంది, మీకు చెప్పుకునే హక్కు ఉంది, దాని మీద పోరాడే హక్కు ఉంది. మీరు ఎందుకు దాన్ని పర్సనల్ గా తీసుకోరు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి కదా. రాజ్యాంగం ఎప్పుడు కూడా ఎదుటివాడిని దూషించమని చెప్పలేదు. అవును. ఎదుటివాడి విశ్వాసాన్ని గౌరవించమని చెప్పింది. నీ విశ్వాసాన్ని నువ్వు పాటించుకోమని చెప్పింది. ఇది యాక్చువల్లీ రాజ్యాంగం నుంచి కూడా కాదు, బైబిల్లో నుంచి మనం తీసుకోవాలి. బైబిల్లో ఏముందంటే పరిశుద్ధంగా ఉండేవాడిని పరిశుద్ధంగా ఉండని, లేదా అపవిత్రంగా ఉండేవాడిని అలాగే ఉండని, ఎలా ఉండేవాడిని అలా ఉండని అని వాక్యం చెప్తుంది. కానీ అలా ఎలా ఒకలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టని వాక్యం చెప్పదు. అలా ఉండనిచ్చే కాడికి మరి వాక్యం ఎందుకు చెప్పాలన్నా? వాళ్ళకి ఎందుకు సువార్త ఎందుకు చెప్పాలి? అది కరెక్ట్ ప్రశ్న అడిగారు. కానీ దీనికి ముందు యేసుక్రీస్తుని మనం మాదిరిగా తీసుకొని మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు ఎవరిని కూడా బలవంతంగా తీసుకొని రాలేదు, ఎవరిని మభ్యపెట్టి తీసుకొని రాలేదు, ఎవరికి నేను స్వస్థత చేస్తాను రా అని పిలిచి ఆయన దగ్గరికి పిలవలేదు. ఆయన దగ్గరికి ఆయన బోధన విని రావాలని కోరుకున్నాడు. ఒక సందర్భంలో ఆయన 3 రోజుల పాటు ప్రసంగం చేశారు. ఆ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక ఆహారం లేక వాళ్ళు అలసిపోయేటటువంటి పరిస్థితికి వచ్చారు, ఆకలితో ఉన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి ఆయనతో మాట్లాడతారు, ప్రభు వీళ్ళు ఆకలితో ఉన్నారు, మన దగ్గర అంత అమౌంట్ లేదు అన్నప్పుడు ప్రభు అద్భుతాన్ని చేశాడు, అందరికీ ఆహారాన్ని పంచిపెట్టాడు. 2వ రోజు తెల్లవారుచుండగానే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆయన వాళ్ళకి మళ్ళీ ఆహారం పెట్టి ఆయన అటు తిప్పుకోవచ్చు కదా, ఆయన ఆ పని చేయడు. వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్న అడుగుతారు, మీరు నా మాటలను బట్టి కానీ లేకపోతే నేను ప్రకటించిన సువార్తను బట్టి కానీ నా దగ్గర రాలేదు, మీరు కేవలం ఆహారం కోసం వచ్చారు అని పెట్టేయచ్చు కదా. నిన్న చేయగలిగినోడు ఈరోజు చేయలేడా? చేసి పెట్టేయచ్చు కదా, తిప్పుకోవచ్చు కదా. ఆయన చెప్తున్నాయి దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని విధానం ఏంటి, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నన్ను అడిగితే ఒక మనిషి దగ్గరికి బలవంతంగా వెళ్ళి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రకటించమని చెప్పాడు కానీ బలవంతం చేయమని దేవుడు చెప్పలేదు. ఒక వ్యక్తిని మీరు ఒకవేళ మైండ్ వాష్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు అతన్ని మెచ్చడు, దేవుడు అతని విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాడు హృదయపూర్వకంగా రాడు, మీరు చెప్పినటువంటి మాటలను బట్టి వస్తాడు. బలవంతం అనేది ఉండకూడదు. అపోస్తులుడైన పౌలు చెప్తాడు ఒక చోట, దేవుని సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు, అది వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు చెప్పేటటువంటి అబద్ధం దేవుని సువార్తను ప్రభావితం చేసి అనేక మందిని నడిపించినప్పటికీ కూడా నువ్వు అబద్ధికుడు అవుతావు కానీ నువ్వు పరిశుద్ధుడు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఈ రోజున సాక్ష్యాల గురించి చాలా మంది చెప్తున్నారు. నేను యూట్యూబ్లో కూడా చాలా సాక్ష్యాలు విన్నాను. ఒక ఆమె నా చెయ్యి తెగిపోయి ఊడి పక్కన పడిపోయింది, కానీ దేవుడు నాకు ఈ రోజున చెయ్యి ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుతుంది. టెక్నికల్గా అది సాధ్యం అవుతుందా? టెక్నికల్గా సాధ్యపడదు. సాక్ష్యం అనేది అబద్ధాలతో కూడిందిగా ఉండకూడదు. దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యాన్ని కోరుకుంటాడు. మీరేమో బలవంతంగా ఎవరి దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పొద్దు అని అంటున్నారు. కానీ భారతదేశంలో ఎక్కువ మత మార్పిడి చట్టాలు ఉండటం వల్ల ఎక్కువ పాస్టర్ల మీదనే ఈ కేసులు అనేవి అవుతున్నాయి. ఎందుకు వాళ్ళంత బలవంతంగా వెళ్ళి చెప్పాల్సి వస్తుంది? యాక్చువల్లీ బలవంతంగా ఎవరిని కూడా ఏ మతంలోకి లాగలేం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం. బలవంతంగా చెప్పొద్దు అన్నాను కానీ అసలు విషయం కేసులు అవుతున్నాయి కదా. అదే చెప్తున్నాను. సువార్త చెప్పొద్దు అనేది నా ఉద్దేశం కాదు. సువార్త చెప్పాలి, కానీ ఎవరిని బలవంతంగా దేవుని దగ్గరికి తెచ్చే ప్రయత్నం మనం చేయకూడదు. అంటే వాళ్ళ బలహీనతల్ని ఆధారం చేసుకుని ఆ బలహీనతలు పోతాయి అనేలాగా వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురావడం అనేది దేవుడు మెచ్చే విషయం కాదు. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. 2వ విషయం, పాస్టర్లపై ఎక్కువ కేసులు అవుతున్నాయి అంటే దానికి నిజంగా కేసులు పెట్టేవాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను చెప్తున్నాను ఐఎమ్ యేసుక్రీస్తు, నేను అంగీకరించాను, దేవుని మార్గంలో నడుస్తున్నాను. సరే నన్ను మతం మార్చలు చూద్దాం, నన్ను మార్చగలరా? మీరు ఆల్రెడీ మారే ఉన్నారు కదా. నేను అదే అంటున్నాను, నేను అంతకుముందు ఏ మతంలో లేను కదా. యాక్చువల్లీ మతం అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మతం అనేది కొన్ని ఆచారాల సమూహం అండి. ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనేటట్టు కొన్ని ఆచారాల సమూహాన్ని మతం అంటారు. కానీ ఇప్పుడు ఆ మతం అనే దాన్ని పదాన్ని ఏం చేశారంటే హిందుత్వానికి, క్రైస్తవ్యానికి, ముస్లింలకి ఇట్లా మార్చేశారు తప్ప నిజానికి మతం అనే దాన్ని బట్టి, అంటే ఉదాహరణకు చెప్తాను, పల్లెటూరులో ఎక్కువగా నేను ఈ పదం విన్నాను. ఏదైనా మనం చెప్పినప్పుడు వాడు అలాగే చేయకుండా ఇంకోలా చేస్తున్నప్పుడు వాడి మతం వాడిదే,
మన మాట వెండు అంటారు. అంటే ఏంటి అంటే ఆడేమో వేరే మతంలోకి వెళ్ళిపోయాడని అర్థం. మతం అనేది అది కాదు, కొన్ని ఆచారాల సమూహాన్ని మతం అంటాను. సో నేను అంతకుముందు ఉండేటటువంటి విధానం పద్ధతి వేరే ఉండేది. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నా పద్ధతి నా విధానం మార్చుకున్నాను తప్ప నేనే మతంలోకి రాలేదు, నేనే మతం మారలేదు. ఇప్పుడు జస్ట్ క్రైస్తవ్యం కూడా మనకి ప్రకటిస్తుంది ఏంటంటే, దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు చెప్తుంది ఏంటంటే, మీ విధానాన్ని మార్చుకోండి, మీ నడవడికని మార్చుకోండి, పవిత్రంగా జీవించండి అని చెప్తున్నాను తప్ప మీరు ముస్లింలుగా ఉన్నారు క్రైస్తవులుగా మారండి అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించండి అనే మాట మనం మాట్లాడట్లేదు. లేకపోతే హైందవుల్ని మనం వచ్చి మతంలోకి మారమని మనం చెప్పట్లేదు. జస్ట్ హృదయాన్ని మార్చుకోమని చెప్తున్నాం. దేవుడు అడిగింది కూడా మనిషి హృదయాన్ని, ఆ హృదయాన్ని మార్చుకునే ప్రక్రియ తప్ప ఇది మత మార్పిడి ఎంత మాత్రం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలి. రెండవది, ఒక మనిషిని ఎవరు కూడా బలవంతంగా ఏ మతంలోకి లాగలేరు. ఇప్పుడు నా గురించే నేను చెప్తున్నాను, నన్ను మార్చండి చూద్దాం, ఏ మతంలోకి నన్ను మారుస్తారు. ఒక మనిషి ఎన్నుకున్నటువంటి మార్గాన్ని ఎవడు కూడా మార్చలేడు. అతను సత్యం తెలుసుకుంటే అతని విధానాన్ని మార్చుకుంటాడు తప్ప బలవంతంగా ఏమి చేయలేం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఇక క్రైస్తవుల పైన లేదా పాస్టర్ల పైన ఎందుకు కేసులు అవుతున్నాయి, ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటారా, అది పర్సనల్గా చేసే కక్షపూరితమైన చర్యలే తప్ప అందులో ఎలాంటి సత్యం లేదు అనేది నా ఉద్దేశం. పర్సనల్గా వెళ్ళి పర్సనల్ అటాక్ చేస్తున్నారా? వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు పర్సనల్ గా? రాజ్యాంగ పరంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి హక్కు ఉంది అని ఇందాక మీరే ప్రస్తావించారు. మరి అలాంటి హక్కును వినియోగించుకునే వాడిపైన లేదా ఇష్టపూర్వకంగా తను ఎన్నుకున్నటువంటి మార్గంలోకి మారేటటువంటి వాడిపైన ఈ మత మార్పిడి అనే మాటని వాడటమే తప్పు కదా. ఇలా చేస్తున్నారు కాబట్టే మేము మత మార్పిడి చట్టం తీసుకొచ్చామనేది. ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా మాయ మంత్రాలు చేస్తున్నారు? డబ్బులే ఇస్తున్నారంటున్నారు, స్వస్థతలే ఇస్తున్నారంటున్నారు. ఇలాంటివి ఒక భేషజాలు అనేవి ముందుగా తీసుకొచ్చి వాళ్ళని మారుస్తున్నారు ఇందులోకి అనేది ప్రచురణ చేయబడుతుంది. అది ఖచ్చితంగా సత్యం కాదు, అది అసత్యం. అసత్యపూరితమైనటువంటి ఛానళ్ళు కొంతమంది మనుషులు మనకు యూట్యూబ్లో కనబడుతూనే ఉన్నారు రెగ్యులర్గా. క్రైస్తవ్యాన్ని ఏదో ఒక విధంగా తప్పుపట్టి మాట్లాడాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా మాట్లాడుతున్నారు తప్ప సత్యంగా నిజాయితీగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఈ రోజున లేరు అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. క్రైస్తవ పాస్టర్లు చాలామంది ఇతర మతాల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల గురించి ఎత్తిపట్టి రెఫరెన్స్లు చూపించి మరీ చెప్తా ఉంటే మిగిలిన వాళ్ళు కొంతమంది మతోన్మాదులు క్రైస్తవ్యంలో లేనటువంటివి, బైబిల్లో లేనటువంటి వాటిని తీసుకొచ్చి ఉన్నవి అనేలాగా ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం తీసుకుంటాం? ఇప్పుడు క్రైస్తవ పాస్టర్ అయిన వాళ్ళు క్రైస్తవ సంబంధించిన బైబిల్ చదవాలి, హిందూ గ్రంథాలు ఎందుకన్నా వాళ్ళకి? ఓకే, నేనేమంటానంటే ఇందాక నేను ఒక సమాధానం చెప్పాను. ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని గౌరవించు, నీ విశ్వాసాన్ని పాటించు, అందులో తప్పు లేదు. కానీ నాదే కరెక్టు అనే మాట ఎప్పుడు చెప్పొద్దు. అంటే మీరు నా చేతికి ఏముంది అన్నాను అనుకోండి, సపోజ్ నా చేతికి ఏముంది అంటే మీరేం చెప్తారు? వాచ్ ఉందా? లేదు, నేను కారు పెట్టుకున్నాను ఇక్కడ అంటాను. నా విశ్వాసం నాది, నేను ఇదే నమ్ముతాను. మీరు చెప్పినా నేను నమ్మను. నా మానం నన్ను వదిలేదు. మీరు లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నేను కన్వే అయిపోయి అవును ఇది వాచే అని ఒప్పుకుంటే నో ప్రాబ్లం. కానీ నేను చెప్పిందే నువ్వు నమ్మాలి అని బలవంతం చేయడం తప్పు. అలాగే క్రైస్తవం విషయంలో కూడా మనం దేవుని సువార్తను ప్రకటించాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మనమేం చేయలేమండి. దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా ఎద్దుకు రాడు అని. నువ్వెలా ఆకర్షిస్తావు? చెప్పడమే మన పని, అతన్ని ఆకర్షించడం అనేది దేవుని పని. బలవంతం చేయట్లేదు ఎవరు. బలవంతం అనేది క్రైస్తవ్యంలో ఎక్కడ ఉండదు, ఎందుకంటే దేవుడు దాన్ని అంగీకరించడు కాబట్టి. మీరు దాన్ని అంగీకరిస్తున్నారా? బలవంతం అనేది లేదని. బలవంతం అనేది లేదండి, కంపల్సరీ నేను చెప్తాను. మీరు ఎక్కువగా సభలు పెట్టేటప్పుడు రండి, వినండి, స్వస్థత పొందండి, ఈ ట్యాగ్ లైన్లు ఏంటన్నా? ఇవి మీ దగ్గరకు వస్తే స్వస్థత వస్తుందా? ఏదైనా జరుగుతుందా? ఎస్, ఓకే. నేను చాలా మంది నన్ను కూడా అడిగారు ఈ ప్రశ్న. స్వస్థతల గురించి మాట్లాడుకుంటే అసలు దేవుడు చెప్పిన స్వస్థత ఏంటి, వీళ్ళు ప్రకటిస్తున్న స్వస్థత ఏంటి, దీనిపైన మనం మాట్లాడాలి. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుతున్నామనేటువంటి ఒక వచనం ఉంది. ఇప్పుడు ఆ వచనంలో చెప్పబడినటువంటి స్వస్థత ఏంటి అనే దానిపైన డిస్కషన్ జరగాలి. శరీర బలహీనతల గురించి కనుక స్వస్థత అంటే కనుక ఇప్పుడు పౌలు గారు ఎంతో మందిని స్వస్థపరిచాడు. మనం తిమోతి పత్రికలో చదివితే తిమోతికి కడుపు జబ్బు అనేది ఒకటి ఉంది, అవును కదా. నీ కడుపు జబ్బు నిమిత్తం
కొంచెముగా ద్రాక్ష రసం పుచ్చుకొను అని తిమోతికి పౌలు చెప్పాడు. మరి ఎంతో మందిని స్వస్థపరిచినటువంటి వ్యక్తి తిమోతి దగ్గరికి వెళ్ళి ఒక చేసి లేదా ప్రార్థన చేసి అతను స్వస్థపరచవచ్చు కదా. నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకో అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడన్నా? వాళ్ళకి సత్యం తెలుసు కాబట్టి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా మంది తాగే ఉద్దేశం కలిగి కూడా అలాగే చేస్తున్నారు కదా. ద్రాక్షారసం అని ఈ వైన్ లాంటివి కూడా తాగుతున్నారు. కొంతమందిని మేము కొన్నిసార్లు చూసాము. ఓకే, మందు తాగకూడదు కదా అంటే దేవుడు బైబిల్లో చెప్పాడు, ద్రాక్షారసం పుచ్చుకోమన్నాడు, కొంచెం పుచ్చుకోమన్నాడు అని చెప్తున్నారు. ఇది వాళ్ళకి ఆధారంగా అవుతుంది కదా. ఎందుకు చెప్పారు? ద్రాక్షారసం అనేది మనకు తెలియాలి. ద్రాక్షారసం పిల్లలు తాగుతారా? ద్రాక్షారసం తాగుతారా? అదే ఇప్పుడు మీరు అంటున్న వైన్ తాగించిన చూద్దాం, తాగిస్తారా? తాగు అని డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. బైబిల్లో చెప్పినటువంటి ద్రాక్షారసం వేరు, ఇప్పుడు వైన్ అని పేరు పెట్టినంత మాత్రం ద్రాక్షారసం అవ్వదు కదా. నేను దీనికి కాలని పేరు పెడతాను, ఇది కాలైపోద్దా? ఇది చెయ్యే కదా ఎప్పటికైనా సరే, ఇది చెయ్యే. ఎన్ని తరాలు మారినా నేను కాదు అని పెట్టినంత మాత్రం ఇది కాలైపోదు. అలాగే వైన్ అని ఏదైతే బైబిల్లో చెప్పారో అది ద్రాక్షారసం, జస్ట్ ద్రాక్షారసం గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు అంటే యేసుక్రీస్తు నీళ్లను మందుగా మార్చలేదు, ద్రాక్షారసంగా మార్చాడు. అది యూదుల పద్ధతి. ద్రాక్షారసాన్ని భోజనంలో లేదా ఇలాంటి పార్టీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ద్రాక్షారసాన్ని ఇచ్చేవారు. అయితే క్రైస్తవులు మద్యం తాగొచ్చా తాగకూడదు? మద్యానికి మత్తులుగా ఉండొద్దు అని వాక్యం చెప్తుంది. చాలా మంది తాగుతున్నారు కదన్నా. తాగే వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళు క్రైస్తవులే కదన్నా. క్రైస్తవులని మీరు అంటున్నారు, బైబిల్ ఒప్పుకోదు కదా. నేను చెప్పే మాట కూడా ఇదే. నేను క్రైస్తవుడిని అని చెప్పిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, బైబిల్ను పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, బైబిల్ను బోధించిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు మార్గంలో ఎవడైతే పర్ఫెక్ట్గా నడుచుకుంటాడో వాడే క్రైస్తవుడు. వాడిని బైబిల్ కూడా క్రైస్తవుడిగా అంగీకరిస్తుంది. అంత్యోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులను పిలువబడ్డ వాళ్ళు శిష్యులు, అంతేగాని ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే పలానా వర్గానికి పలానా కులానికి పలానా ప్రాంతానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన వాడు క్రైస్తవుడు. ఈ రోజున నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళలో పరిపూర్ణత ఉందా అని నేను అడుగుతున్నాను. పరిపూర్ణత ఉందా? పరిపక్వత ఉందా? దేవుడు కోరుకునేది పరిపూర్ణత కదా, మనుషులు పరిపూర్ణంగా మారాలని కదా. మరి ఆ పరిపూర్ణత పాస్టర్లోనే లేని పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. వాక్య జ్ఞానం లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఒకటే కారణం, వాక్యం పైన అవగాహన వాళ్ళకి లేదు, వినే వాళ్ళకి లేదు. వాడు గుడ్డోడే, వీళ్ళు కూడా గుడ్డోడే. గుడ్డివాడు గుడ్డివాడికి మార్గం చూపిస్తే ఇద్దరు గుంట్లో పడతారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఓకే, భారతదేశంలోని క్రైస్తవ్యం గుడ్డి వాళ్ళకి దారి చూపిస్తుందా? ఓకే, లేకపోతే తీసుకుపోయి గుండెలో పడేస్తుందా? భారతదేశంలో ఉన్నది అనేది ఏం కాదు, క్రైస్తవ్యం అనేది ప్రపంచం అంతా ఒకేలా ఉండాలి. చాలా మంది ఏం మాట్లాడతారంటే ఆ కల్చర్ను బట్టి అక్కడ ఒకలా ఉండేది, మన కల్చర్ను బట్టి ఇక్కడ ఇంకోలా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పే సమాధానం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ వాక్యానుసారంగా మన జీవితాల్లో మార్చుకోమని చెప్తుంది, కానీ మీ అనుసరణ ప్రకారంగా బైబిల్ని అర్థం చేసుకోండి అని చెప్పట్లేదు. ఇది మనం బాగా అర్థం చేసుకో. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్లీ మన నెక్స్ట్ ఫిలిము పాస్టర్ 2 ఫిలిం చేయాలి. అది పెళ్లి గురించి చేస్తాం, వివాహం గురించి. అయితే దీని గురించి ఒకసారి ఏం జరిగిందంటే, ఏదో ప్రసంగంలో నేను తాళిబుట్టుని వ్యతిరేకిస్తూ చిన్న మాట మాట్లాడాను. దానికి ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేశారు. మీరు లైవ్ లో అంటే జరిగే పెళ్లి విషయంలో అక్కడ లేదు, అలాగే నేను విడిగా ఒక అతను ప్రశ్న నన్ను అడిగితే దానికి సమాధానం చెప్తూ లైవ్ లో తాళిబొట్టును వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. దానికి సంబంధించి ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడాడు. చివరికి నేను ఒకటే చెప్పాను, వాక్యంలో నుంచి దీన్ని సమర్థించే వచనాలు ఏమైనా ఉంటే చూపించండి, నేను అంగీకరిస్తాను. అన్యుల ఆచారాలు వ్యర్థం, వాటిని పాటించొద్దు, వాటిని పాటించేవాడు వ్యభిచారిని వాక్యం చెప్తుంది. మరి దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారని అడిగినప్పుడు ఆయన నాకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడంటే, భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, భారతదేశ విధానాల ప్రకారంగా మనం ఇలా చేయాలి అనే పద్ధతికి వచ్చాడు. అంటే నేను ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ చెప్పాల్సిన పరిస్థితి, ఆయనతో కూడా మాట్లాడిన మాట నేను ఒరిజినల్గా చెప్తున్నాను. చర్చిలోకి బికినీ వేసుకుని వస్తే ఏం చేస్తామని అడిగాను. ఆడపిల్లలు ఆ దేశంలో అది కల్చర్, అది అలాగొచ్చి చర్చిలో కూర్చుంటే నువ్వు వాక్యం చెప్తావా అని అడిగాను నేను. అలా ఎలా ఒప్పుకుంటాను అన్నాడు. కాదు, వాళ్ళ కల్చర్ అది, ఒప్పుకుంటావా అన్నాను. జీవితాన్ని మార్చుకోవాలి అనేది వాక్యం చెప్తాం. వాక్యానుసారంగా మన జీవితం మారాలి, కానీ మన జీవితానికి అనుగుణంగా వాక్యాన్ని మార్చకూడదు. ఓకే, అంటే
ఈ తాలిబొట్టుకి ఈ బికినీకి ఏంటన్న పోలిక మీరు చెప్పింది నాకు. అంటే భారతదేశంలోనే తాళిబొట్టు ఉంది, అవును. మిగతా చోట్ల తాళిబొట్లు ఎందుకు లేవు? ఎందుకంటే వీళ్ళేం చెప్తారంటే, ఈ తప్పంటారా భారతదేశం యొక్క తాలిబొట్టు కట్టు విధానం క్రైస్తవులు చేసుకోవద్దు అని కరాఖండిగా చెప్తున్నారా? అవును, ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే నేను తాళిబొట్టు ఒకటే కాదు, చాలా విషయాలు నేను ఖచ్చితంగా చెప్తాను. 100కి 99% మంది అట్లీస్ట్ తాలిబొట్టుతో కనబడతారు కదన్నా క్రైస్తవులు. 2 ఏళ్ళు ఎంత? 4. నేను 99 మంది చేత ఆరని చెప్పిస్తాను, ఒప్పుకుంటారా? 2 ఏళ్ళు ఆరంటారు మీరు కూడా. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఎటువైపు ఉన్నారు అనేది కాదు మనం చూడాల్సింది, దేవుని వాక్యం ఎటువైపు ఉందనేది చూడాలి. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా 100 మంది నిలబడవచ్చు, కానీ అతను చెప్పేది ఎప్పటికైనా సత్యమే, ఎందుకంటే అతను సత్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి. అలాగే ఒక మాట స్థిరపరచబడటానికి లేదా ఒక సత్యాన్ని సత్యంగా చెప్పడానికి మనుషుల సపోర్ట్ మనకు అక్కర్లేదు. ఒక క్రైస్తవుడిగా మనకు వాక్యం సపోర్ట్ ఉంటే చాలు. సో దీన్ని ఆధారం చేసుకుని నేను ఖచ్చితంగా తాళిబొట్టు కానీ ఇలాంటి ఆచారాలు కానీ ఖచ్చితంగా వాక్యానుసారం కాదు అని ఖండితంగా చెప్తాను. యాక్చువల్లీ దీని గురించి నెక్స్ట్ ఫిలింలో ఇంకా వివరంగా ఉంటుంది, విపులంగా అందరికీ అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవుల్లోనే కానీ ఇంకా అన్యులు వేరే వాళ్ళు ఎవరైనా కానీ, అన్యులు అనకూడదు, వేరే సిద్ధాంతాలు అనుసరించే వాళ్ళు కానీ వాళ్ళు ఒక విధానాన్ని ఖండిస్తున్నారన్న. మీరు ఒక దేవుడు అంటారు, అక్కడేమో పరిశుద్ధాత్ముడు, తండ్రి దేవుడు, లైక్ యెహోవా దేవుడు, యేసుక్రీస్తు కుమారుడు దేవుడు, ఇవి ఎలా చెప్తా ఉంటారు. వాళ్ళనేమో ఇతరస్తులనేమో మీరు 4-5 దేవతలు ఉన్నారు, మేము మాది ఒక దేవుడే అని అంటారు. చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడేమో ఈ ముగ్గురిని ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ గందరగోళం క్రైస్తవుల్లో కూడా చాలా మంది అనేకులలో ఉంది. అది ఒక క్లారిటీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి నాకు తెలిసి రాకపోవచ్చు. దాని గురించి ఒక క్లుప్తంగా ఒక విషయం చెప్తారా? మీరు ఇప్పుడు త్రిత్వం గురించి అడుగుతారు. త్రిత్వం గురించి నేను అడుగుతున్నాను. ఓకే, బైబిల్ ఇప్పుడు కూడా ఒక దేవుడి గురించే ప్రస్తావించింది, 3-4 దేవుళ్ళే లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గనక 3 వ్యక్తులు 3 వ్యక్తిత్వాలు అని గనక మనం మాట్లాడదలుచుకుంటే ముందు దేవుడు ఒకడే అనే పదాన్ని బైబిల్ నుంచి తీసేయాలి. అవును. లేదు ఒకటే దేవుడు ముగ్గురుగా అని కొంతమంది ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నారు. ఈ త్రిత్వ సిద్ధాంతం చెప్పేవాళ్ళు కూడా చాలా మంది అలా చెప్తారు. ఇప్పుడు నేను త్రిత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాడిని కాదు, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మమని చెప్పేవాడిని కాదు. నేను బైబిల్లో నుంచి దేవుడిని చూడడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాను. బైబిల్లో నుంచి మనం దేవుడిని చూడడం మొదలు పెడితే ఆయన ఏమై ఉన్నాడో ఆయన చెప్తాడు, దాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒక సిచ్యువేషన్ తీసుకొని లేదా ఒక వాక్యాన్ని పట్టుకొని ఇదిలా అయ్యుండొచ్చు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ కాదు. అంటే దేవుడి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం కష్టం. దేవుడు ఏమై ఉన్నాడో ఆయనే చెప్పాలి. దేవుని వాక్యం పదే మనకు చెప్పే మాట ఒకటే, దేవుడు ఒకడే అనే పదం వాడినప్పుడు 3 దేవుడుగా మనం విడగొట్టకూడదు. ఇప్పుడు రవికిరణ్ ఎంతమంది అని మీరు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నేను 3 కానీ 3 రకాలుగా ఉంటాను, ఒకనే అని చెప్తే ముందు నన్ను పిచ్చోని చేసి పిచ్చాసుపత్రిలో పడేస్తారు. చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. దేవుడు ఒకడా 3 అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అవసరం లేదు, దేవుడు ఒకడే ఖచ్చితంగా మనం చెప్పగలిగిన మాట. నీ దేవుడే అయిన యెహోవా అద్వితీయుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, 3 అని మాట్లాడేవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేనేమి డిబేట్కి వెళ్ళవట్లేదు, లేకపోతే ఇంకోలా కాదు. అనవసరమైన వాదనలు వేస్ట్ అనేది నా ఉద్దేశం. పౌల్ గారు చెప్పినట్లుగా ఇక్కడ నాకు వచ్చిన సందేహాన్ని మీతో పంచుకుంటున్నాను. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అనేది మనం చెప్పొచ్చు, ఎందుకంటే కుమారుడు అంటే నెక్స్ట్. కానీ యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? నేనే మొదటివాడును అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటివాడా, తండ్రి మొదటివాడా అనేది నా ప్రశ్న. లేదు, ఇద్దరు మొదటి వాళ్ళే అంటే దేవుని వాక్యంలో అలా లేదు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అని యోహాను సువార్త చెప్తుంటే, ఆది కాండంలోనేమో అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు. అక్కడ 3 గురించి ప్రస్తావించడం, ఒక దేవుడి గురించి ఒక ఆత్మ గురించి మాట్లాడారు. ఆ ఆత్మ ఎవరో చెప్పాలి ఫస్ట్. ఆత్మ ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు సెకండ్ థర్డా? ఒకవేళ యేసుక్రీస్తు నేను మొదటి వాడిని అంటే ఈయన అబద్ధం చెప్పాడా? ఈయన మొదటి వాడైతే ఈయన కుమారుడు అయ్యాడు, మరి తండ్రి అయిన దేవుడు సెకండ్, ఆయన తండ్రి ఎట్లా అయ్యాడు? సో ఇలాంటి ప్రశ్నలు చాలా తలెత్తాయి. మనకేదో నచ్చింది లేదా ఎవరో చెప్పింది అనుసరించేద్దాం అనేది కరెక్ట్ విధానం కాదని నేను మొదట్లోనే చెప్పాను. మనం కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కొన్ని సత్యాలు మనకే అర్థమవుతాయి. దీని గురించి 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు అసలు దేవుడు కాదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
భూమికి పునాదులు వేయబడక ముందే యేసుక్రీస్తున్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే పరమదేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఈ విధంగా యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన కుమారుని చేసేసి, అంటే ఆయన కుమారుడు అని చెప్పుకున్నాడు కదా అని మన కుమారుడు, ఆయన రెండో దేవుడు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈ రోజున మీరు నేను కూడా దేవుని కుమారులమే. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చెప్పాలి? మనం కూడా ఇంకొంతమంది దేవుళ్ళుగా మారిపోయామనే కాదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు మనం విడదీసి చెప్పడం కరెక్ట్ కాదు అనేది నా విశ్వాసం, నా ఉద్దేశం. ఓకే, ఈ బైబిల్లో నుంచి ఒక అంశం అన్నా, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని క్రోడీకరిస్తూ బైబిల్లోని బాబేలు గోపురం కట్టారు. అక్కడ తెలుగు వర్షన్లో చదివినట్లయితే మనం వెళ్ళి వాళ్ళ భాషలు తారుమారు చేద్దాము అని ఉంటుంది. ఓకే, ఎవరు ఆ మనం ఎవరు అందులో? ఓకే, ఇప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడతాను. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, అన్న డ్రింక్ తాగుతారా అన్న, మన ఒంటికి పడదు బ్రదర్ అన్నాను, మన ఒంటికి పడదు బ్రదర్ అన్నాం అనుకోండి. ఇప్పుడు మనము అంటే నేను నలుగురు ఐదుగురునా చెప్పండి, మీరు ఒక్కరే. మనము అనేది ఒక గౌరవప్రదమైన మాట. మేము, మనము, ఈ విధంగా రాజుల కాలంలో మాట్లాడడానికి కూడా మనం చూస్తాం. దేవుడు మేము అన్నంత మాత్రాన ఆయన విడదీసేస్తారా? ఇది నేను అడిగే ప్రశ్న. మన పోలిక చొప్పున అనగానే మనుషులు ఎంతమంది పోలికలు ఉన్నారనేది నా ప్రశ్న. అంటే ఇక్కడ మన ఇద్దరం డిస్కషన్ చేస్తున్నాం, అక్కడ దేవుడు మరి అది ఎవరితో చేసి ప్రభుత్వం, అది మీరు చెప్పాలి. చేస్తున్నారు, అది మీరు మిమ్మల్ని ఎవరు చేస్తున్నారు అన్నట్టు. మనము అని ఎవరితో చెప్పాడు దేవుడు? అక్కడ ఎవరు లేరు కదా, ఎవరి గురించి రాయబడలేదు కదా. ఆయన మనము అన్నాడు, ఎవరితో అంటున్నాడు? అక్కడ రాయబడలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మనము అంటే ఎవరితో చెప్తున్నాడు? అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు నేను అని చెప్తున్నాను. Yes. అక్కడ మనము అంటుంది కాబట్టి మనం చూడలేదు అది. నేను అదే కాబట్టి ఆ మనము ఈ యేసు ప్రభువు లేదంటే పరిశుద్ధాత్ముడు అనే అపోహలు ఉన్నాయి, లేదంటే అదే నిజం అనుకునే ఆలోచనలు ఉన్నాయి. అంటే దానికి మీ క్లియరెన్స్ ఏంటి? నా క్లియరెన్స్ ఒకటే, దేవుడు మనము అని గౌరవప్రదంగా మాట్లాడినంత మాత్రాన నలుగురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ అలా చెప్పదలుచుకుంటే దేవుడు ఒక్కడే అనే పదాన్ని బైబిల్ నుంచి తీసేయాలి. అలా తీసేసినప్పుడే మనం ఈయన్ని విడగొట్టగలం. ఏమంటారు? ఇది క్లియర్ అంటారా? చాలా క్లియర్. ఓకేనా? ఈ చాలా మంది కొన్ని సిద్ధాంతాలు పాటించే సహోదరులు నీళ్ళల్లో మునుగుతారు, మా పాపాలు పోతాయి అంటారు. ఓకే, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, ఓకే, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఓకే, అది ఈ దేశంలోనే కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు అనుసరించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు నీళ్ళలో మునిగి పాపాలు పోగొట్టుకుంటున్నారు. మీరు నీళ్ళలో మునిగి మా పాపాలు పోయినాయి, మేము ఇప్పటి నుంచి ప్రభువుని నమ్ముతాం అని అంటున్నారు. ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి? అంధవిశ్వాసానికి విశ్వాసానికి తేడా ఉంటది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒక వ్యక్తి ఏదైనా నమ్ముతాడు, అది నిజమా కాదా అనేది రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇది కార్ అని నేను అంటాను అనగానే కార్ అవ్వదు. అలాగే ఇప్పుడు నీళ్ళల్లో మునగటం అనేది పక్కన పెట్టేసేయండి. క్రైస్తవులు నీళ్ళల్లో మునగటం దాని గురించి ఎప్పుడు చెప్పలేదు. బాప్తిసం గురించి మాట్లాడారు. బాప్తిసం అనేది ఏంటంటే, ఒక మనిషి నూతనంగా జన్మించడం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీళ్ళలోనే ఉంటాం, నీళ్ళలో నుంచే మనం బయటకు వచ్చాం. అలాగే మనిషి మరొకసారి పుట్టడానికి సాదృశ్యంగా మనం ఆ నీళ్ళల్లో బాప్తిసం పొందడం అనేది చూస్తాం. యాక్చువల్లీ కొంతమంది అతి తెలివి ఉపయోగించి కొన్ని పదాలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నీళ్ళలో నుంచి రెండోసారి పుట్టాలి అని ఎవరు చెప్పారు? ఎక్కడుంది వచనం? ఎట్లాంటి ప్రశ్నలు వద్దు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అన్నాడు అక్కడ. అంతేగాని నీళ్ళలో స్నానం చేయండి మునగండి అని కాదు. అక్కడ నీళ్ళల్లో నుంచి జన్మించాలి అనే పదాన్ని మనం బాప్తిస్మంగా పాటిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దాన్ని మనకు అప్పగించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచు నాకు శిష్యులుగా చేయండి అని. బాప్తిస్మానికి ఇతరులు నీళ్ళలో మునిగేదానికి చాలా తేడా ఉంది. ఈ విషయాల నుంచి నాది ఒక పర్సనల్ విషయం, అంటే పర్సనల్ గా అడగాలనుకున్న ప్రశ్న. ఓకే, మీరు ఇప్పుడు బాప్తిస్మం గురించి చెప్తారు కదా, అట్లా ఇతర బోధన గురించి కూడా చెప్తున్నారు కదా. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే, దీన్ని అంగీకరించిన వాళ్ళే ఈ బోధ అంతా అర్థం కాకుండా ప్రవర్తించే వాళ్ళు నరకంలోకి పోతారా, పరలోకంలోకి పోతారా? ఇక్కడ పరలోకం నరకం అనేది యాక్చువల్లీ తీర్పు అనేది దేవుని చేతిలో ఉంటది, అది వేరే విషయం. కానీ తెలిసి చేసిన పాపానికి తెలియజేసే పాపానికి తేడాలు ఉంటాయి. తెలిసి చేసిన వాడికి అనేక మంది దెబ్బలు తగులుతాయి అని. ఓకే, ఒక్కొక్కసారి మనం హెబ్రీల్కి రాసిన పత్రిక అందులో గనక చూస్తే తెలిసి పాపం చేసి ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా పాపం చేస్తే ఆ పాపానికి ఏక ప్రాయశ్చిత్తం లేదు అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ గుడ్డివాడికి దారి చూపించలేడు అనే పదంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, వాక్యం తెలియని వాడి దగ్గరికి వెళ్ళొద్దు,
వాక్యానుసారంగా బోధ లేకపోతే ఆ పద్ధతుల్లో ఆ విధానంలో మీరు ఉండొద్దు అనేదే వాక్యం చెప్తుంది. ఇక వెళ్తారా వెళ్ళరా అనేది మనకు తెలియదు, చెప్పాల్సిన విషయం కూడా లేదు. ఆల్రెడీ దేశం మొత్తం జరిగేది అదే, వెళ్తున్నారు, అదే జరుగుతుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఒకటే, పరిశీలించండి, పరిశీలించకుండా ఎవరిని నమ్మొద్దు అని. పరిశీలించండి అంటున్నారు. వాస్తవానికి బైబిల్ చదివే వాళ్ళు పరిశీలిస్తారు, చదవని వాళ్ళ పరిస్థితి ఏంటి? చదవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మనలాంటి వాళ్ళు ముందుకు వస్తుంది. అందుకే ఓకే, తెలియని వాళ్ళు, వాక్యం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సత్యాన్ని ప్రకటించడం కోసం మనలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మనం దేవుని వాక్యాన్ని స్పష్టంగా, విపులంగా, క్లారిటీగా ప్రజలకి చెప్పగలుగుతున్నాం. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బయటికి తీసి వక్రీకరించకుండా చెప్పగలుగుతున్నాం. చాలా మంది వక్రీకరిస్తున్నటువంటి వాళ్ళని పబ్లిక్ గానే ఎండగడుతున్నాం. కాబట్టి వాళ్ళు సత్యం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం ఉండి సత్యాన్ని విన్నప్పుడు కూడా మారని వాడి సంగతి మనం ఏం చేయలేం. దానికి మనం బాధ్యులు కూడా కాదు. మీరు ఇప్పుడు చాలా మందిని నేను బహిరంగంగానే ఎండగడుతున్నాను అని అంటున్నారు. ఈ బహిరంగంగా ఎండగట్టే ప్రశ్న అంటే మీరు క్రైస్తవాన్ని బోధిస్తారు, వాళ్ళు క్రైస్తవాన్ని బోధిస్తున్నారు. బహిరంగంగా కాకుండా ఆ పాస్టర్ల చేత మీరు ప్రైవేట్ గా ఎప్పుడైనా అన్నా ఇగో మీరు ఇలా బోధిస్తున్నారు, మీది తప్పు, ఇలా బోధించకండి, ఈ ప్రవర్తన మన బైబిల్లో లేదు, ఇది సరైనది కాదు అని మీరు ఎప్పుడన్నా మీరు విమర్శించే, లేదంటే న్యాయ విమర్శ అయినా కానీ లేదంటే ఇంకేదైనా కానీ మీకు నచ్చిన వేలునే కానీ వారికి మీరు చెప్పారా? చెప్పకుండానే డైరెక్ట్ గా ఇలా విమర్శ చేస్తున్నారు. ఒకవేళ ఇలా విమర్శలు చేయడం వలన క్రైస్తవ్యం ఏమన్నా ఈ కాలంలో ఈ సమాజంలో ఏమన్నా భ్రష్టు పట్టిపోయే అవకాశం ఉందా? ఈ ప్రశ్న మనం అడగదలుచుకుంటే యేసుక్రీస్తునే డైరెక్ట్ గా అడగాలి మనం. ఎందుకంటే ఒకసారి ఒక సేవకుడు కూడా నాకు కాల్ చేసి మాట్లాడుతూ, నువ్వు ఇలాగే పర్సనల్ గా మాట్లాడాలి కానీ ఇలా యూట్యూబ్ లో అందరికి తెలిసేలాగా చేయడం ఏంటి, ఇది క్రైస్తవ్యాన్ని అవమానించడం కాదు అన్నట్లుగా మాట్లాడితే నేను ఒక రెఫరెన్స్ చూపించాను అతనికి. యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుని పరిచయుల్ని పర్సనల్ గా కలిసి వాళ్ళతో మాట్లాడా, పబ్లిక్ గానే వాళ్ళని ఎండగట్టాడు? ఇది నేను అడిగే ప్రశ్న. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు పరలోకపు తాళం చెవుల్ని మీ దగ్గర పెట్టుకుని మీరు వెళ్ళరు, వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వరు అని పర్సనల్ గా కలిసి మాట్లాడా, ప్రజలందరూ ముందు మాట్లాడా అనేది నా ప్రశ్న. అంటే ఆ టైంలోని యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి, డైరెక్ట్ గా ఆయన వచ్చి చెప్పాడు కాబట్టి అక్కడ ఉన్న వర్గాలకే గానీ ఏ బాధ లేదు. ఇప్పుడు మీరు పాస్టర్ గా ఉన్నారు, వేరొకరు పాస్టర్ గా ఉన్నారు, డినామినేషన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి, ఎవరి స్వతహాగా వారు చెప్పుకునే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు మీ తరపున ఉన్న ప్రజలు కూడా మిమ్మల్ని ఆరాధించాం, వాళ్ళ తరపున ప్రజలు వాళ్ళని ఆరాధించి మాదే సరైంది అనే భావజాలం క్రైస్తవంలో ఇంకొంచెం ఎక్కువగా పేటరేగిపోతుంది కదా. ఇలా ఉండటం వల్ల అంటే మీరు విడిగా హెచ్చరిస్తే అది వేరేలా ఉండొచ్చేమో, ఒకవేళ వాక్యం ఆయన ద్వారా గద్దించొచ్చేమో, మీరు విడిగా ఎందుకు ఆయన్ని కలిసి ఉండదు? సరే, ఇప్పుడు దశంభాగం ఫిలిం గురించి మాట్లాడతాను. ఒక చిన్న మాట. దశంభాగం ఫిలిం తీయక ముందు, అది పబ్లిక్ గా రిలీజ్ చేయక ముందు నేను చాలా మంది పాస్టర్ల తోటి పర్సనల్ గా మాట్లాడాను. గ్యారంటీ? ఖచ్చితంగా. ఓకే. మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇలా అయితే నువ్వు బ్రతకలేవు. ఓకే. నేను వాళ్ళతో చెప్పిన సూటి ప్రశ్న ఒకటి, నేను బ్రతకడానికి క్రైస్తవుడిగా మారలేదన్నా, కొంతమందిని బ్రతికించడం కోసం క్రైస్తవుడిగా మారాను, కాబట్టి పబ్లిక్ గా ఉన్న నిజాన్ని నేను చెప్తాను అని వాళ్ళతోటి చాలా డిస్కషన్లు అయినాయి. ఆ తర్వాతే నేను దశంభాగం ఫిలిం కాన్సెప్ట్ని బయటకు తీసుకొచ్చాను. యాక్చువల్లీ దశంభాగం గురించి నేను ఫిలిం చేయాలనుకున్నప్పుడు నా డ్యూరేషన్ నేను పెట్టుకున్న పీరియడ్ 10 to 15 minutes. కానీ ఇప్పుడు మీరు దశంభాగం ఫిలిం చూస్తే 42 minutes ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ముందుగా ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళతో నేను డిస్కషన్ చేయడాన్ని బట్టే వాళ్ళ హృదయాలు మారే స్థితిలో వాళ్ళు లేరు, సరి చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఈ రోజున ఒక విషయాన్ని నేను చెప్పాను, రేపటి రోజున నేను చెప్పింది తప్పు అని నేను సంఘంలో చెప్తే నా పైన వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం వస్తుందో అనే ఆలోచనలోకి వెళ్తున్నారు. కానీ ఒక సత్యాన్ని వాళ్ళకి బయలుపరిచిన వాడిని అవుతాను అనే ఆలోచనలోకి చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. మీరు మాట్లాడినట్టు వాళ్ళతో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయన్నా? రికార్డింగ్స్ అంటే మనం ఇలాగే అనుకోం కదా. జనరల్ గా ఏమైనా ఉన్నాయా అసలు? అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇంతకుముందు మనం ఒకసారి కలిసి మీరు రికార్డ్ చేసుకున్నారా? లేదు. నేను వేరే పాస్టర్లతో, వేరే భావజాలం ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ సమయంలో మనకి ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ లాంటిదైనా కానీ, లేదంటే వాళ్ళకి మనం ఇలా చెప్పాము అనే దాని గురించి ఒక సూత్రప్రాయంగా కానీ తీసుకున్నారా అని అడుగుతున్నాను. లేదు, అలాంటిది నేనేం చేయలేదు. ఎందుకంటే ఇదేం ప్రీ ప్లాన్డ్ గా చేసిందేం కాదు. పర్సనల్ గా నేను మాట్లాడాను అన్న, వాళ్ళు సీనియర్లు, వాళ్ళ లెక్కలో నేను జూనియర్ని, చిన్నోడిని. అవును కరెక్టే, నేను వెళ్ళాను అన్న, వాక్యంలో ఇలా ఉంది కదా, దీన్ని మనం ఎలా ఎందుకు కన్వే చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళతో మాట్లాడినప్పుడు సరి చేసుకునే విధానాన్ని పక్కన పెట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టు, ఈ బోధలు బయటదేమకు అని నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే,
ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చెడగొడుతున్న వాళ్ళు పబ్లిక్గా చెడగొడుతున్నప్పుడు పబ్లిక్గా ఎందుకు సరిచేయకూడదు అనేది తిరిగి నా ప్రశ్న. మనం పబ్లిక్గానే సరిచేయాలి, పబ్లిక్గానే ఎండగట్టాలి. పర్సనల్గా చెప్తే ఎవరు మారరు. మీకు కూడా ఒక టాస్క్ ఇస్తాను. ఈ చుట్టుపక్కల దశంభాగాల గురించి మాట్లాడేవాళ్ళు బోర్డు ముందు ఉన్నారు కదా, వీళ్ళు ఒకసారి పర్సనల్గా మాట్లాడి చూడండి. తెల్లారి నుంచి బోధ మారుస్తారని నేను చూస్తాను. అది అయ్యే పని కాదు. మనం ఫిలిం చేసి 10 మందికి సువార్త సత్యాన్ని ప్రకటిస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోవద్దు అనే ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశమే తప్ప పాస్టర్లు ఏదో చేయాలనే ఉద్దేశం కాదు. క్రైస్తవ్యాన్ని బ్రతికించాలి. క్రీస్తు ఎవరినైతే కోరుకుంటున్నాడో అలాంటి వాళ్ళు నిజంగా క్రీస్తు అనుసరణ కలిగి జీవించాలి అనుకునే వాళ్ళు మారాలనే ఉద్దేశంతో చేస్తున్న ఫిలిమ్సే కానీ ఇది ఎవరికి నష్టం కలిగించేవో లేకపోతే ఎవరినో మనసులో పెట్టుకుని చేసేవో కాదు. ఇంకోటి ఏంటంటేనా, కొన్ని సిద్ధాంతాలు పాటించే వ్యక్తులు మీ దేవుడు శాంతియుతంగా లేదంటే ప్రేమమయుడు అని చెప్తారు, కానీ నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అని అంటున్నాడు. అప్పుడు శాంతిమయుడు ప్రేమమయుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను రెఫరెన్స్ అడుగుతాను. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తానని యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాడు? ఓకే, చెప్పలేదన్నా? ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ కూడా అసలు అలాంటి స్టేట్మెంట్ బైబిల్లో మీకు దొరకదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అన్నాడు తప్ప నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు, చెప్పడు కూడా. అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడికి ఏం లేదు, నమ్మని వాడికి శిక్ష అని చెప్తున్నాడు కదా. కరెక్టే, అదే అదే కదా. రైట్. ఇప్పుడు ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నువ్వు తాగడం మంచిది కాదు, తాగితే లోపల పాటలన్నీ పాడైపోతే చనిపోతావు అన్నాను అనుకోండి, అంటే నేను బెదిరిస్తున్నానా తాగడం ఆపేయమని? మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడంటే ప్రతి విశ్వాసంలో కూడా ఉన్నది కామన్గా ఒక పాయింట్ ఉంది. మనుషులు పాపం చేస్తున్నారు, మనుషుల్లో పాపం ఉంది అనేది. ఆ పాపం వల్ల నరకానికి వెళ్తారు అనే కాన్సెప్ట్ ప్రతి విశ్వాసంలో కూడా మనం గమనిస్తూనే ఉంటాం. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. మనుషులు పాపంలో పుట్టారు, పాపంలోనే పెరుగుతున్నారు, పాప సంబంధమైన క్రియలను కలిగి ఉంటున్నారు. మనిషి హృదయం ఎల్లప్పుడూ చెడ్డదే అని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ పరిశుద్ధతని కలగజేయడానికి శక్తిమంతుడు గనక, అర్హుడు గనక ఆయన ఏమంటున్నాడంటే, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీ పాపాల నుంచి విడిపించి నేను రక్షిస్తాను. అందువల్ల నన్ను నమ్మి బాప్తిసం పొందితే మీరు పాప క్షమాపణ పొందుతారు, పరలోకానికి వస్తారు. నమ్మకపోతే మీరు మీ పాపాన్ని బట్టి శిక్షించబడతారని చెప్తున్నాడు తప్ప నన్ను నమ్మకపోతే నేను నరకంలో వేస్తానని ప్రభు ఎక్కడ చెప్పట్లేదు. నరకంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు అర్హులే, పాపం చేసిన ప్రతి ఒక్కరు. ఆ నరకానికి వెళ్తున్న వాళ్ళని పరలోకానికి మార్చాలి, పరలోక ద్వారానికి మార్చాలి అనేదే దేవుని ఉద్దేశం తప్ప అది బెదిరించడం ఎంత మాత్రం కాదు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, కొంతమంది మొదలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని తప్పుగా వక్రీకరిస్తూ వారి ఉద్దేశానుసారంగా ప్రజలకి తెలియజేస్తున్నారు తప్ప బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని, ఉద్దేశాన్ని తెలియజేయడం వాళ్ళ లక్ష్యం కాదు. క్రైస్తవ్యం పైన బురద జల్లాలి, క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నది తప్ప నీతి నిజాయితీగా మాట్లాడేవాళ్ళు ఎంత మాత్రం కాదు. హైందవులు వేసే ఇంకో ప్రశ్న అన్నా ఏంటంటే, మా దేవాలయాలలో మేము వేసే కానుకలు లైక్ టీటీడీ కానీ లేదంటే ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్న అనేక హైందవ దేవాలయాల నుంచి అవన్నీ ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రభుత్వ సంబంధమైన నిధుల ద్వారా, అంటే మేము వేసే కానుకల ద్వారా ఆ నిధులు, వాటి ద్వారా ట్యాక్సులు, వాటి ద్వారా మంచి పనులు చేయడం జరుగుతుంది. కానీ మీ క్రైస్తవ సిద్ధాంతానికి వచ్చేసరికి మీ జేబులో డబ్బులు మీకే వస్తాయి, మీ డబ్బులు మీ దేనికి ఉపయోగించరు, మీరు ధనవంతులు కావడానికి తప్ప. ఎందుకు ఈ భావజాలం? ఎందుకు ఈ క్రైస్తవ్యానికి, హిందుత్వానికి భావజాలం ఎందుకు? ఇది మా దేశం కాబట్టేగా అనే ఉద్దేశాలు కలిగి ఉన్నాం. ఓకే, ఇప్పుడు దీని గురించి చెప్పడం కొంచెం కష్టం, కానీ ఒక సంస్థని లేదా ఒక మతాన్ని ఉద్దేశించి కాదు. టీటీడీ అనేది పక్కన పెట్టేసేయండి, వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఇక్కడ 2 విధాలుగా సమాధానం చెప్తారు. క్రైస్తవ్యంలో మరీ ప్రభుత్వాన్ని కూడా పోషించగలిగే అంత డబ్బులు ఎవరికి రావు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మనుషులు మార్పు కోసం చూసేది తప్ప డబ్బులు వసూలు చేసుకునేది కాదు. రెండవది, నిరుదోపిడీలు ఇలాంటివి యాక్సెప్టబుల్ కాదు. మూడవది, దేవుని సన్నిధిలో అమౌంట్ ఇవ్వాలంటే లేదా కానుక ఇవ్వాలి అంటే అది కష్టపడి పనిచేసిందే ఉండాలి. దోపిడీ చేసింది, దొంగతనం చేసింది, వ్యభిచరించింది, ఎవరి నెత్తి మీద చేతులు పెట్టిందై ఉండకూడదు. కష్టపడి సరైన మార్గంలో సంపాదించిందై ఉండాలి. కష్టపడేవాడికి, అవసరంలో ఉన్నవాడికి సహాయం చేయడం పక్కన పెట్టి వడ్డీలకు డబ్బులు ఇచ్చి వాడి రక్తాన్ని పిండి అందులో తీసుకుపోయి దేవుడికి ఇవ్వమనేది మన బైబిల్ కాన్సెప్ట్లో ఉన్నది కాదు. కాబట్టి ఎవరిచ్చినా సరే
దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇస్తారు. దానికోసమే ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉపయోగించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభుత్వాన్ని పోషించగలిగేంత డబ్బులు క్రైస్తవ్యానికి రావు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇంకొక విధంగా నేను మాట్లాడతాను. నాది అని గింజుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి క్లారిటీ చేయండి, ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఎవరు? మీరు నివసిస్తున్న భూమి ఎవరిది? మీరు పీలుస్తున్న గాలి ఎవరు సృష్టించారు? అసలు మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో మీకు తెలుసా? ఏమి తెలియకుండా ఇది నాది అనడానికి హక్కు ఎక్కడుంది? మనకెవరికి హక్కు లేదు కదా. నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని సృష్టించింది యేసుక్రీస్తే. ఆయనకి సమస్తమైన అధికారం ఉంది. మీరు అది చెప్పగలుగుతారా? మీ దేవుడి గురించి, నేను వాళ్ళ గురించి అడుగుతున్నాను, మీ దేవుడి గురించి మీరు ఇంత క్లారిటీగా చెప్పగలుగుతారా? ఒకసారి ఒక అతను నన్ను ఇట్లాగే భూమి గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇది మా స్థలం, ఇది మా ఏరియా, ఈ ఏరియాలో ప్రకటించకూడదు అన్నట్లుగా. నేను అతను ఒక్కటే ప్రశ్న అడిగాను. నేను, మీ ఏరియా అంటే మీ దేవుడు ఎంతవరకు పరిమితం అని అడిగాను నేను. ఆడు సమాధానం చెప్పలేదు. చాలామంది హైందవులు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇండియాకి సంబంధించిన దేవుళ్ళు వీళ్ళు అని. ఆ మాట చెప్పేవాడు బుద్ధిహీనం కలిగిన వాడని ఖచ్చితంగా చెప్తాను. దేవుడు అనేవాడు ప్రపంచం మొత్తానికి దేవుడే ఉండాలి, కానీ ఒక ప్రాంతానికి ఇదేమన్నా పంచుకోవడమా? సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఓకే, పక్క రాష్ట్రానికి వెళ్తే ఆయన ముఖ్యమంత్రి కాదు. నిజంగా దేవుడు కూడా అలా ఉంటాడా? ఈ ప్రాంతానికి దేవుళ్ళలాగా ఉండి పక్క ప్రాంతానికి వెళ్తే దేవుళ్ళ కాదు అనే విధంగా లేదు కదా. ఫూలిష్నెస్ అనమాట. దీన్ని మనం యాక్చువల్లీ వాస్తవం అనే షార్ట్ ఫిలింలో కవర్ చేశాం. వాస్తవం అనే ఫిలింలో ఒక అతను నన్ను అడుగుతాడు, రే మన దేశ దేవుళ్ళు ఎంతమంది ఉండగా నువ్వు పోయి పరాదేశ దేవుళ్ళని నమ్మడం ఏంట్రా అని. అప్పుడు నేను అతనికి సమాధానం చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, అన్న దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు అంటే ఈ సమస్త సృష్టించిన వాడే దేవుడు అని అతనే సమాధానం చెప్తాడు. మరి సృష్టి అంటే మన దేశమా మన రాష్ట్రమా అని అడుగుతాను నేను. అప్పుడు అతను ఆలోచన పడిపోతాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఈ సీన్ ఉందా? అవును, సీన్ ఉంది. వాస్తవం అనే షార్ట్ ఫిల్మ్ లో ఈ సీన్ ఉంది. దాని గురించే చెప్తున్నాను. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కనుక ఆలోచిస్తే, అదే నేను మొదట్లో కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నిజంగా స్వీయ పరిశీలన అనేది ప్రతి మనిషి చేసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులుగా మారడం పెద్ద సమస్య కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు అనేది నా ఉద్దేశం. హైందవుల్లో నిన్న ఆధ్యాత్మిక సిద్ధాంతాలను బోధించే గురువులు ఉంటారు. ఓకే, వాళ్ళని ఆ శిష్యులు కానీ లేదంటే ఆ దేవుడిని నమ్మే హైందవ సహోదరులు కానీ చాలా ఇష్టంగా ఆరాధిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఓకే, దాన్ని చాలా మంది క్రైస్తవులు చాలా వ్యతిరేకిస్తారు. అది కాకుండా వాళ్ళ వైపు చూస్తే, వీళ్ళ వైపు వీళ్ళు చూసుకోవాల్సి వస్తే, వీళ్ళు కూడా పాస్టర్ల గురించి చాలా హైప్ చేస్తూ ఉంటారు. మా పాస్టర్ ఎలాంటి వాడు, మా పాస్టర్ అలాంటి వాడు, ఇలా హైప్ చేసి వీళ్ళు మాత్రం చేసేదేమో మంచిదా, వాళ్ళు చేసేది మంచిది కాదా, ఎందుకని ఆ విధమైన ఆలోచన క్రైస్తవ్యంలో ఎక్కువ ప్రబలుతా ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఒకటే, ముందు నీ కంటిలో ఉన్న నలుసుని తీసుకుని ఎదుటివాడి కంటిలో ఉన్న దూలాన్ని చూడమని చెప్పాడు. అంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని మొదట తొలగించుకుని తర్వాత ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని తీయమని చెప్పాడు. యాక్చువల్లీ నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి. సేవకులు, విశ్వాసులు వీళ్ళు వాక్యం పైన దృష్టి పక్కన పెట్టి లోకానుసారంగా వీళ్ళని హైప్ చేసుకోవడం, ఏదో గొప్పవారిగా ప్రకటించేసుకోవడం అనే విషయాలు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగొచ్చాడు, దేవుడిగా ఉండవలసిన వాడు తను తాను తగ్గించుకున్నాడు. ఈ మాటలనే మనం చదువుతున్నాం. ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టి రొట్టె ద్రాక్షారసాలు పంచుతున్నాడు. వాళ్ళకి పాద పరిచర్య చేశాడు, వాళ్ళ పాదాలు గడిగాడు, తను తాను తగ్గించుకున్నాడు. అది చూపించి మరీ ఏమన్నాడంటే, నేను మీకు ఏ విధంగా చేశాను మీరు కూడా అలాగే చేయండి అని చెప్పాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని కూడా వాక్యమే చెప్తుంది. ప్రభు చెప్పిన మాట ఇప్పుడు మీరు అనేది ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి. అంటే మీలో ఏదైనా భావజాలాలు ఏదైనా హెచ్చుతగ్గులు ఉన్నా కానీ మీరు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి, లేదంటే మీరు వాళ్ళకంటే ఎక్కువ అనుకున్నప్పుడు మీరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పాదాలు కడగాలనే స్టేట్మెంట్ అనేది దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, భావజాలాలు వేరైనప్పుడు కలవాల్సిన పని లేదు. ఎవరి భావజాలం వాడదు. అంటే నేను నీకంటే గొప్ప అయినని నా మనసులో అనిపించినప్పుడు నేను గొప్ప కాదా అని అనుకునే సిచ్యువేషన్ లో యేసుక్రీస్తు మీరు చెప్పింది, యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు వాళ్ళకంటే గొప్ప కాదో తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ పాదాలు కడిగి ఉండండి, అప్పుడు మీరు గొప్ప కాదు అప్పుడే అర్థమైంది అని చెప్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడ తగ్గింపు గురించి మాట్లాడాడు. ఎవర్ నథింగ్. ఓకే, ఎవర్ నథింగ్. ఇప్పుడు అలాంటి ఏమైనా జరుగుతుందా?
అలాంటివి జరగట్లేదండి. ఇప్పుడు నీకు నాకు వైరుధ్యాలు ఉన్నాయి. ఒకవేళ మనం ఇద్దరం క్రైస్తవులు అనుకుందాం, మీరు ఎలాగో ఓకే, నేను క్రైస్తవుని అనుకుందాం. ఈ భావజాలం నుంచి ఇప్పుడు ఒకవేళ నేను అన్నకంటే నేను రవికిరణ్ గారి కంటే నేను చాలా గొప్పని అనుకునే భావజాలం నాలో వచ్చినప్పుడు, ఒకవేళ నేను క్రీస్తుని అనుసరించే వాడిని అయితే నేను వచ్చి నీ పాదాలు కడగడానికి అర్హున్నా? అలా అది చేయొచ్చు? అది యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభు అందరి పాదాలను కడగమని కాదు అక్కడ చెప్పింది, తగ్గింపు గురించే మాట్లాడాడు. గొప్ప అనేది మనలో ఎప్పుడూ రాకూడదు. అంటే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న సమాజాన్ని బట్టి చూస్తే పెద్ద పాస్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఫలానా వ్యక్తికి ఒక 5,000 సంఘం ఉందంట. అంటే వెంబడించే గొర్రెలు ఎక్కువైపోతే కాపరి గొప్పోడా? 2 గొర్రెలు కాపలు కాసేవాడు గొప్పోడు కాదా? అది కాపరి కాదా? దేవుని వాక్యం కూడా దీని గురించి స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తుంది, ఈయన ఆజ్ఞలలో అల్పమైనది ఒకటి కూడా తప్పిపోకుండా చెప్పేవాడు గొప్పవాడు అన్నాడు. కానీ పక్కవాని కంటే ఒక 5గురిని 6గురిని ఎక్కువ మందిని వేసుకొని వచ్చినాడు గొప్పవాడు అని దేవుడు ఎక్కడ చెప్పాలి. దేవుని వాక్యంలో మరొక మాట కూడా ఉంది, పీరుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవుతాయి అని. ఇప్పుడున్న సమాజంలో అదే జరుగుతుంది. వీళ్ళు చనిపోయినటువంటి శవాలుగా ఉంటున్నారు, దేవుని వాక్యానుసారంగా బ్రతికిలేరు. అలాంటి వాళ్ళని వెంబడించే వాళ్ళు ఎక్కువ మంది తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఆ శవాలని పీక్కొని తింటమే వాటికి ఇష్టంగా ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళల్లో ఉన్న భావజాలాన్ని తొలగించడానికి, ఈ వైరుధ్యాలన్నీ పోవడానికి మీ వంతు మీరు ఏం చేస్తున్నారు మీ క్రైస్తవ సమాజానికి? క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యతిరేకతలు, ఈ ఇబ్బందులు, మీరు ఏదైతే చెప్పారో ఈ సమస్యలన్నిటి గురించి వాస్తవాన్ని తెలియజేయడం కోసం మన వంతు ప్రయత్నంగా మనం చేయాల్సినవి చేస్తా ఉన్నాం. నా గురించి ప్రత్యేకంగా చెప్తే నేను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చెప్పాలి అనేది నా ఆలోచన. ఆ ప్రకారంగా చేస్తున్నాను. ఇక్కడ క్రైస్తవ్యంలో లోపాలు అనే దానికంటే కూడా క్రైస్తవ్యంలో లోపాలకి కారణమైన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా దాని వెనక కొంతమంది కష్టపడాలి. ఈ రోజున మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం లేదా కొన్ని విషయాలు చర్చిస్తున్నాం, దీని వెనకాల చాలామంది కష్టపడ్డారు. కానీ ప్రజలకు కనపడేది మన ఇద్దరమే. ఓకే. అలాగే ఒక వ్యక్తి సత్యాన్ని బయటకు తీసుకెళ్లాలన్నా, సమాజానికి కొన్ని మంచి విషయాలు దేవుని గురించి ప్రకటించాలన్నా అతని వెనక కూడా సపోర్ట్ ఉండాలి. చాలామంది నిజమైన సేవకులు సపోర్ట్ లేక, వాళ్ళకి కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉండి సత్యాన్ని ప్రకటించలేక వెనకబడిపోతున్నారు తప్ప, ఎవరైతే ఒట్టి మాటలు చెప్తున్నారో, దేనికి పనికిరాని విషయాలు చెప్తున్నారో అలాంటి వాళ్ళని జనాలు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని కొద్దిగా అభిమానిస్తున్నారు తప్ప సత్యాన్ని ప్రకటించే వాడి వైపు జనాలు నిలబడట్లేదు. దానివల్ల క్రైస్తవ్యంలో లోపాలు ఏర్పడ్డాయి అనేది నా ఉద్దేశం. రక్షణ పొందిన వ్యక్తులలో అందరికీ నిజమైన పరలోకం ఉంటుందా? ఓకే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరలోకం ఉంటుంది. నిజంగా మనం పొందుతున్న రక్షణ కాదా అనేది మాత్రం ఆలోచించుకోవాలి. దేవుని వాక్యానుసారమైన రక్షణ వేరు, పాస్టర్లు చెప్తున్నటువంటి సెక్యులర్ రక్షణ వేరు. ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి సువార్తల్లో కల్తీ ఉందని దేవుని వాక్యం మనం స్పష్టంగా చెప్తుంది. నిజమైన సువార్త ప్రకారంగా రక్షణ పొందిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. ఈ అబద్ధ బోధనలు బట్టి లేదా లోకానుసారమైన ఆశలను బట్టి ఆకర్షించబడిన వాళ్ళు మాత్రం పరలోక రాజ్యానికి రావడం కష్టం. దేవుడు శక్తివంతుడైతే ఈ మతాలు, కులాలు, ఈ విద్వేషాలన్నీ తీసేసి ఒకటే సిద్ధాంతాన్ని ఉంచొచ్చు కదా ఈ భూమి మీద. దేవుడు మనుషుల్ని రోబోట్లాగా చేయలేదు, సొంతగా ఆలోచించగలిగే వ్యక్తుల్లాగా చేశాడు. అవాదాములు పాపం చేసినప్పుడు లేదా చేస్తారనుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఒకటి పెట్టేయచ్చు ఆయన, కానీ అలా పెట్టలేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు, చేస్తారా చేయరా. ఈ రోజున లోకంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. నీ హృదయంలో మంచి చేసే ఆలోచనలు దేవుడు పెట్టాడు, చెడు చేసే ఆలోచనలు సాతాను పెట్టాడు. ఇప్పుడు నువ్వు దేన్ని అనుసరిస్తావని దేవుడు చూడాలనుకుంటున్నాడు తప్ప నిన్ను బలవంతంగా మంచిలోకి లాగాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. నీకు ఒక జీవితాన్ని, ఒక పీరియడ్ని దేవుడు ఇచ్చాడు, దాన్ని వాక్యానుసారంగా ఉంటావా, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తావా అనేది నీ ఇష్టం. కానీ ఆ తర్వాత నీ క్రియలను బట్టి తీర్పు తీర్చడం అనేది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఒకవేళ మీ మాటలు విని కొత్తగా పాస్టర్లు అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలని? ఓకే, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, క్రైస్తవ్యంలో సేవకుడిగా ఉండాలన్నా, విశ్వాసిగా ఉండాలన్నా, లేదా ఒక సువార్థికుడిగా ఉండాలన్నా, మీరు ప్రత్యేకంగా పాస్టర్ల గురించి అడుగుతున్నారు కాబట్టి, అంటే బోధ చేసేవాళ్ళు. ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ముందు ఏం నేర్చుకోవాలంటారు? యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఏమీ తెలియకుండా నా చేతిలో కత్తుంది యుద్ధానికి వెళ్ళిపోతానంటే ఆడు ఒక్క నిమిషం కూడా యుద్ధ రంగంలో నిలబడలేడు. నేను ఒకటే ఖచ్చితంగా చెప్తాను, ముందు వాక్యం పైన పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోండి. ముందు మీరు స్వతహాగా దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పాస్టర్ని బట్టో, మీరు అనుసరిస్తున్నటువంటి పాస్టర్ చెప్పే బోధన బట్టో మీ బోధలు డిపెండ్ అయి ఉండొద్దు.
వాళ్ళల్లో ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మీరు సరి చేసుకొని మీ బోధనలో సరిగా బోధించడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, వాక్యం తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు బోధకులుగా అవ్వద్దు, అనేకులు బోధకులుగా మారొద్దు అని పౌలు గారు కూడా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు, యుద్ధ విద్యలు ముందు నేర్చుకోండి. ఈ సమాజానికి మీరు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే ప్రధానంగా ఏ మాట మీరు చెప్తారు? మనిషి జీవితం చిన్నది కాబట్టి ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తాను. ప్రతి మనిషి పాపంలో ఉన్నాడనే సంగతి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఆ పాపంలో నుంచి విడిపించబడే మార్గాన్ని ప్రతి ఒక్కరు వెతికి కనుక్కోవాలి. తమ జీవితానికి ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకుని పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం ప్రతి ఒక్కరు ప్రయాసపడాలి. నేను అనేది ఏంటంటే, మీ తల్లిదండ్రులను బట్టో, మీ సమాజాన్ని బట్టో, మీ మతాన్ని, మీ కులాన్ని బట్టో కాకుండా మీ స్వయ పరిశీలనతోటి నిజమైన దేవుడు ఎవరు అని కనుక మీరు ఆలోచించగలిగితే మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇదే నేను ఎవరికైనా చెప్పగలిగేటటువంటి ఒక మంచి సలహా. అన్న, ఇప్పుడు నీకు వన్ వర్డ్ క్వశ్చన్లు నేను అడుగుతాను, జస్ట్ ఒక లైన్లో వివరణ చెప్పండి. ఓకే. రక్షణ పొందిన యువతి యువకులు ఉంటారు, వారు సంబంధం లేకపోయినప్పటికీ వారు ప్రేమించుకోవడం అనేది సరైందా కాదా? ఓకే, అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించడం అంటే యువతి యువకులు ప్రేమ. ఓకే, యాక్చువల్లీ యువత యువకులది ప్రేమ అనేది నేను ఎప్పుడు ఒప్పుకోను. దేవుడు ప్రేమ ఉన్నాడు అన్నంత మాత్రాన దేవుడు ఎవరినో ప్రేమిస్తున్నాడనో, లేకపోతే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించమనో కాదు. ప్రేమించడం అనే దానికి ముందు మనం అర్థం తెలుసుకోవాలి. ప్రేమించడం అనేది నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనేది యేసుక్రీస్తు చెప్పినటువంటి విధానం. ప్రేమించమని వాక్యం చెప్తుంది అంటే అది కేవలం భర్తని భార్య ప్రేమించాలి. మీరు చెప్పిన యువత యువకుల గురించి చెప్తున్నాను. భర్తని భార్య ప్రేమించాలి, భార్యని భర్త ప్రేమించాలన్నాడు. కానీ పెళ్లికి ముందు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది బైబిల్ సంబంధించినటువంటి విషయం కానే కాదు. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా, చూడకూడదు? ఓకే, సినిమా అనేది చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ మనం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, ఇది కూడా సినిమానే ఒక విధంగా. చూడొచ్చా చూడకూడదా అనేది మంచి చెడ్డల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతి తెలివిగా ఏం చెప్తున్నారంటే, సినిమాలో ఉన్నది మంచిని తీసుకుంటాను, చెడుని వదిలేస్తాను. ఇది కరెక్ట్ విషయం కాదు. అది లోకానుసారమైందని తెలిసినప్పుడు మరలా దాంట్లో మంచే ఉంటుంది. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళు ఏరుకోలేరు అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మరలా చెడు దాంట్లో నుంచి ఏదో మంచిని తీసుకుంటాను అని ఎలా చెప్తావు? అంటే దేవుని వాక్యం కంటే నీకు ఎక్కువ తెలుసా అనేది నా ప్రశ్న. నిజమైన సేవకుడిని గుర్తించడం ఎలా? దేవుని వాక్యంతోనే మనం గుర్తిస్తాం. దేవుని వాక్యం కనుక మనకు అవగాహన ఉంటే ఏది సత్యం ఏది అసత్యం అనేది మనం గమనించగలుగుతాం. ఉదాహరణకి బెరియా సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు పౌలు శీలుడు ప్రకటించినటువంటి సువార్త కరెక్టా కాదా అని వాళ్ళు దేని విధంగా పరిశీలించారు? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే పరిశీలించారు తప్ప వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట విధానాన్ని బట్టి కాదు. మనం ఏం చేస్తామంటే, అతను సౌమ్యంగా ఉన్నాడు, సౌమ్యంగా మాట్లాడుతున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన బాగా చేస్తున్నాడు, ఈ ఉద్దేశాల మీద ఆలోచిస్తున్నాం. కానీ నిజానికి ఇది కాదు మనం చూడాల్సి. దేవుని వాక్యాన్ని అడ్డుగా పెట్టి అతను దానికి సరిపోతున్నాడా లేదా అనేది పరిశీలన చేస్తేనే మనం నిజమైన సేవకులు ఎవరు, అబద్ధీకులు ఎవరు అనేది పరిశీలించగలం. క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా లేదా? ఈ మధ్య ఒక క్రైస్తవులు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆంధ్ర నుంచి. ఇప్పుడు మోషే గారు అధికారిగా ఉన్నాడు అంటున్నాం. అధికారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అధికారం సరైనది కాదు, సరైన అధికారంగా లేదు. స్వార్థపూరితంగా ఉంటుంది తప్ప ప్రజలకి మేలు చేసే విధంగా ఎక్కడా లేదు. ఏదో ఒక విధంగా పక్షపాతం చూపించే విధానం వస్తుంది. క్రైస్తవులు అధికారులుగా ఉండడం మంచిదే కానీ ఇలాంటి రాజకీయాల్లో ఉండడం సరైనది కాదేమో అనేది నా ఉద్దేశం. పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తి? పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తి రైట్, మంచి ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్మ అనగానే వేరొక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తిలాగో ఒక వ్యక్తిలాగో చూపించడానికి దేవుడు. దేవుడు అన్నప్పుడు దేవుడు అంతే. దేవుడు ఆత్మస్వరూపి అని వాక్యం చెప్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ అంటే ఆయన ఆత్మ, ఆయన దేవుడు అని మాత్రమే మనం మాట్లాడాలి. క్రైస్తవులు వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఫోటోలు ఇంట్లో అలా పెట్టుకోవచ్చా లేదా? ఓకే, క్రైస్తవులు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవడంలో తప్పులేదు, వాటిని పూజించడంలో తప్పు ఉంది. పండుగలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ ఫోటోలకి ఆ సాంబ్రాన్ని పొగేయడం, లేదా పూజలు చేయడం, లేదా వాళ్ళు ఏదో తింటారని చెప్పేసి భోజనాలు పెట్టేయడం, సమాధుల పండుగ అని చెప్పేసి వెళ్ళి సమాధులకు రంగులు వేయడం, ఇలాంటి ఆరాధనలు చేయకూడదు. ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కోసం లేదా వాళ్ళ పైన ప్రేమ కొద్దీ వాళ్ళ ఫోటో పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ వాటిని ఆరాధించడం, దండాలు పెట్టడం, వాటి కొబ్బరిగలు కొట్టడం, వాటిని పూజించడం అనేది కరెక్ట్ కాదు. దశమ భాగం తీసుకోవడం, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు దశమ భాగం తీసుకోవాలి, ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళు దశమ భాగం ఇవ్వాలి. కానీ మనం ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి సేవకుల్లో లేవీలు కూడా ఎవరు లేరు.
కాబట్టి మనం అందరం ధర్మశాస్త్రం నుంచి విమోచించబడ్డ వాళ్ళం కాబట్టి వీళ్ళు దశంభాగం అడగడం తప్పే, వాళ్ళు దశంభాగం అనే కొలత పెట్టి ఇవ్వడం కూడా తప్పే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేయకూడదు. దేవుని వాక్యంలో ఒకటి స్పష్టంగా మాట రాయబడింది ఏంటంటే, దేవుని కుమారుడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని. ఒకవేళ అతనిలో నిజమైన మారు మనసు లేకపోతే, నిజంగా క్రైస్తవుడిగా మారకపోతే అతను ఖచ్చితంగా పాపం చేయడానికి అవకాశం ఉంది. క్రైస్తవుడిగా నిజంగా మారినవాడు ఎప్పుడు పాపం చేయడు. కాబట్టి అసలు ఈ ప్రశ్న రావడమే కరెక్ట్ కాదు. దశమ భాగం తీసుకునే పాస్టర్లు ఏంటి రైట్ ఆర్ రాంగ్? వాళ్ళు దశమ భాగం తీసుకునే పాస్టర్లు రాంగ్ అనే చెప్తాను. ఇప్పుడు నేను కూడా ఒక సేవకుడిని. ఎవరైనా ప్రేమపూర్వకంగా కానుకలు ఇస్తారు నాకు కూడా, అది దశమ భాగం అనే పేరుతో ఎవరు వాళ్ళ ప్రేమ కొద్దీ నాకు ఇస్తారు. అలాంటివి తీసుకోవడంలో తప్పులేదు. దశమ భాగం అని వాళ్ళకి నేర్పించి ఆ కట్టడి ఆ విధానం ప్రకారంగా నడిపించడం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దోచుకోవడం అని నేను అంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ సమయాన్ని మా కోసం ఇంటర్వ్యూ అడగంలోనే, మా టీం మిమ్మల్ని సంప్రదించడంలోనే మీరు చాలా మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. వీలైతే మరోసారి ఇప్పుడు వరకు ఈ క్రైస్తవ్యంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత భావజాలాలు, ప్రస్తుతం ఉన్న ఈ వైరుధ్యాల మీద మనం చర్చ జరిపాము. కానీ వీలైతే మీకు కుదిరితే ఇంకో సమయం చూసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. దీన్ని బట్టి రాబో పరిస్థితుల యందు క్రైస్తవుల ఉద్దేశాలు, లేకపోతే క్రైస్తవుల పరిస్థితులు, లేకపోతే అందరి పరిస్థితులు, భూలోకంలో ఉన్న అందరి జనుల పరిస్థితులు, వాటి అనే అంశం గురించి మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.